నమస్కారం. మనతో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు. మురళీమోహన్ గారితో ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతమంది మాట్లాడినా ఎప్పుడూ బోరు కలగదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కొత్త విశేషాలు తెలుస్తాయి. అదే మురళీమోహన్ గారి యొక్క ప్రత్యేకత. ఆయన యవనంగా ఉన్నట్టుగానే ఆయనతో మాట్లాడే విషయాలు కూడా చాలా నవయవనంగా ఉంటాయి. వారి సినిమా పరిశ్రమలకు వచ్చి 50 ఏళ్ల ఉత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ ఫోటో చూస్తే, ఇందులో ఉన్న ఫోటోలు చూస్తే ఎంత అద్భుతంగా జరిగిందో మనకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు గారు అందరూ వచ్చారు. చాలా గొప్పగా జరిగింది. ఆయన వ్యాపారంలోకి వచ్చి కూడా చాలా ఏళ్ళు దాటిపోయింది. సినిమాల్లోకి వచ్చి చాలా ఏళ్ళు అయింది. అటు సినిమాలు, రాజకీయాలు, వ్యాపారము, సేవ అన్ని రంగాల్లో కూడా ఆయన జయభేరి మోగిస్తున్నారు. అటువంటి మురళీమోహన్ గారిని అడిగి రాజకీయము, సినిమాలు, జీవితము, ఆరోగ్యము ఇటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ముందుగా మీరు 50 ఏళ్ల సినిమా పరిశ్రమ జీవితాన్ని అద్భుతంగా ఉత్సవంలాగా చేసుకున్నందుకు ముందుగా మీకు అభినందనలు. తెలుగు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు అందిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఎన్టీఆర్తో మనం మొదలు పెడదాం. మీ ఇంట్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఉంటే బొమ్మకి ప్రతిరోజు మీరు ఆ పాదాల దగ్గర పువ్వు పెడతారని చెప్పి విన్నాను సార్. అది ఎందుకు మీరు అలా చేస్తారు? ఎన్టీఆర్కి పెడుతున్నారా, కృష్ణుడికి పెడుతున్నారా అని కూడా దాన్ని ఎలా తీసుకోవాలి? ఎందుకు మీరు ఎన్టీఆర్ దేవతలు ఉండగా పూజ చేస్తారు చాలాసేపు, అది అందరూ తెలిసిందే. ఎన్టీఆర్ దగ్గర ఎందుకు పెడతారు పువ్వు పెడతారు? అంటే ఎన్టీఆర్ విగ్రహం అనేది ఎన్టీఆర్ అయినా కూడా కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ గారు. దానికి పెడితే ఏంటంటే కృష్ణుడికి పెట్టినట్టు ఉంటుంది, మన ఎన్టీఆర్ గారికి పెట్టినట్టు కూడా ఉంటుంది. రెండు రకాలుగా నాకు బాగా నచ్చి ఆ పని చేస్తాను. దేవుడి బొమ్మలతో పాటు పెట్టాను. దేవుడి బొమ్మలతో పాటు ఈ బొమ్మకు కూడా నేను రోజు పాదాల దగ్గర పుష్పం పెడతాను. అంటే ఎన్టీఆర్లో మీరు దేవుడిని కూడా చూసినట్టు? అంతే కదా, డెఫినెట్లీ. అంటే కృష్ణుడు పాత్రగా దేవుడు చూస్తాం. ఆయనలో కూడా దైవత్వం ఉందండి. ఎక్కడ మచ్చ లేకుండా బతికిన మనిషి కదండి. ఎక్కడ రాజకీయంలో కూడా చూస్తే మీరు ఎక్కడ ఒక్క చిన్న అవినీతి కూడా ఆయన వరకు జరగల. ప్రజా శ్రేయస్సు కోసం చూశాడు, ముఖ్యంగా పేదవాళ్ళ కోసం చూశాడు, అందరి కోసం చూశాడు. మంచి గొప్ప మనిషి, గొప్ప నాయకుడు. మీ జీవితంలో ఎన్టీఆర్ని ఎలా చూడాలి సార్? ఎన్టీఆర్ ఇట్స్ ఏ గ్రేట్ అండ్ కారణజన్ముడు అండి. ఎన్టీఆర్ అంటే కారణజన్ముడు. కొంతమంది జన్మలో కారణజన్ములు ఉంటారు. వాళ్ళకు వాళ్ళు ఎదిగి వాళ్ళకు వాళ్ళు మంచి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, సమాజం కోసం ఎదిగి సమాజం తమతో పాటు సమాజ సేవ కూడా చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత బతికుండగా చాలా పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా జీవించేవాళ్ళు కొంతమంది ఉంటారు. చిరంజీవి అలాంటి అతి కొద్ది మందిలో ఎన్టీ రామారావు గారు. అంటే మీ జీవితం పైన, మీ సినిమా జీవితంలో కానీ, మీ రాజకీయ జీవితంలో కానీ, మీ జీవితం పైన ఎన్టీఆర్ ప్రభావము, ఎన్టీఆర్తో మీకున్న అనుబంధము ఒకసారి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎన్టీఆర్ గారితో మొట్టమొదట నేను సినిమాలు అప్పటికే ఎంటర్ అయ్యి ఒక 2 years అయిందండి. అప్పటికి 15 సినిమాలు చేశాను. ఒక రోజున పీతాంబరం గారని ఎన్టీఆర్ గారికి, ఎంజీఆర్ గారికి, జయలలిత గారికి వీళ్ళందరికీ మేకప్ మ్యాన్ అనమాట. ఆయన వచ్చారు ఆఫీస్, నేను ఉన్న షూటింగ్ దగ్గరికి. ఆయన వాళ్ళ కెమెరామెన్ బ్రదర్ శేఖర్ గారు అని వచ్చి, ఇట్లా మురళీమోహన్ గారు, మేము హిందీ సినిమా కొన్నాం, యాదవ్కి బారాత్ అని పెద్ద హిట్ అయింది, అది తెలుగులో తీయబోతున్నాం. ఎన్టీ రామారావు గారు మెయిన్ క్యారెక్టర్ అండి. 3 బ్రదర్స్. అది 3 పెద్ద ఆయన రెండోది మీరు అనుకుంటున్నాము, మూడోది బాలకృష్ణ గారు. మీరు గురికలు చేద్దామని అనుకుంటామంటే చాలా సంతోషం అండి అన్న. అయితే ఒక కండిషన్ అండి, ఎన్టీ రామారావు మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు, ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్తాం, ఆయన మిమ్మల్ని చూసి ఓకే అంటే మాత్రం ఆ క్యారెక్టర్ మీకేనండి అన్నాడు. ఓకే అండి. ఆయన ఇప్పుడు దాకా కలుసుకునే భాగ్యం నాకు కలగలేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కూడా నాగేశ్వరరావు గారిని కలుసుకోగలిగాను కానీ రామారావు గారిని కలుసుకోలేకపోయాను. వస్తానండి, వెళ్దామండి అన్న. బ్రేక్ టైంలో తీసుకెళ్లారు. ఆయన వెళ్ళేటప్పుడు టచ్అప్ చేసుకుంటున్నారు. లోపలికి ఎంటర్ అవ్వగానే, తలుపు తీసుకు లోపలికి ఎంటర్ అవ్వగానే, ఆ బ్రదర్ మురళీమోహన్ గారు రండి అన్నారు. అంత పెద్ద ఆయన నన్ను గారు అంటాడేంటి అని అనుకొని నాకు తెలియకుండానండి, అంతకుముందు ఎవరికి కూడా నమస్కారం అంటే ఇట్లా అంటాం తప్ప పాద నమస్కారం అనేది ఎవరికి చేయం. ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు పెద్దవాళ్ళకి చేస్తాం, అది అర్థమైన అయితే నాకు తెలియకుండా వెళ్ళి ఆయన పాదాలకు దండం పెట్టారండి. అంటే ఆ మనిషిని చూడగానే ఇది. తర్వాత ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడానండి, అసలు ఏం పవర్ ఉందో తెలియదు కానీ ఆ నవ్వు ముఖం పెట్టుకొని ఇట్లా వెయిట్ చేసి ఇలా అంటే బాగా అనిపిస్తుంది అనమాట. అంటే స్వచ్ఛమైన అయిపోతాం. అది అంటే స్వచ్ఛమైన మనిషి నిజంగా మనసులో ఏ విధమైన రెండో భావం లేకుండా నీట్గా చేసేటువంటి గొప్ప మనిషి కారణజన్ముడు అండి. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, తెలుగుదేశం స్థాపించారు, ఒక చరిత్ర సృష్టించారు, అది అందరికీ తెలిసిందే. మీకు తెలుగుదేశంతో అనుబంధం ఉంది, ఎన్టీఆర్తో సినిమా పరంగా అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఆయన యాక్టివ్గా ఉన్న సందర్భంలో పార్టీ పెట్టిన కొత్తలు మిమ్మల్ని అడగలేదు ఆయన? అంటే మొట్టమొదట ఆయన పార్టీ పెట్టి ఆయన చైతన్య రథం మీద కాకి డ్రెస్లు వేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు మేము ఏలూరు దగ్గర పెద్దపాడని ఆ ఊరిలో మేము పిచ్చిపంతులు సినిమా షూటింగ్ చేస్తున్నాం. ఆయన ఆ రోజు
పెద్దపాడు కూడా వస్తున్నారు. ఆ రోజు షూటింగ్ ఆఫ్ చేసి నేను సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, గిరిబాబు గారు, మాధవి మేమందరం కలిసి వెళ్ళి కూర్చున్న తర్వాత స్పీచ్ అంత ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మమ్మల్ని చూసి వ్యాన్లోకి రండి అన్నారు. వెళ్ళి కాసేపు కూర్చున్న తర్వాత అన్నగారు మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఏదో సినిమాలు లేని రోజున రాజకీయాల్లోకి రావడం వేరును, సినిమాల్లో అంత ఉధృతంగా బ్రహ్మాండంగా చేసుకున్న టైంలో సినిమాలు వద్దనుకొని రావడం చాలా గొప్ప విషయం అండి. మీరు చేసే ఈ దానికి మేము ఏం చేయాలో చెప్పండి, మీ తమ్ముళ్ళుగా మేము మా కృషి చేస్తాం అని చెప్పి నేను అన్నాను, సత్యనారాయణ గారు అన్నారు, రావు గోపాలరావు గారు అన్నారు, గిరిబాబు అందరం అన్నాం. అంటే ఆయన ఒకటే చెప్పు, బ్రదర్ మీరు ఎవరూ రావద్దు, ఇప్పుడు నేను ఇక్కడ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేను దిగాను. ఇక్కడ నేను సక్సెస్ కాకపోతే ఆవిడ మా అంతా ఎలా చూస్తుందో కూడా నాకు తెలుసు. అందుకని నేను అన్నిటికీ తెగించి వస్తున్నాను, మీరు రావద్దు, మీకు ఇంకా బోలదు భవిష్యత్తు ఉంది, మీ భవిష్యత్తును పాటు చూసుకొని రావద్దు అంటే, లేదు సార్ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామండి అన్న. అలాగే ఓకే గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ అన్నారు. అలాగే అన్నాం. తర్వాత ఎలక్షన్ అనౌన్స్ చేశారు. ఇందిరాగాంధీ గారు ఈయనకి వచ్చే రోజుకి విపరీతంగా జనాదరణ పెరిగిపోతుంది, ఇలాగే జరగనిస్తే గ్యారంటీగా మనకి ఇక్కడ మన పార్టీ లేకుండా అయిపోద్ది అని చెప్పి సడన్గా అనౌన్స్ చేశారు. ప్రీపోన్ చేసుకుని షెడ్యూల్ ప్రకారం ఉన్నదానికంటే 3 నెలలు ముందు ప్రీపోన్ చేసుకొని చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అప్పటికి ఈయన టూర్లో తిరుగుతున్నాడు తప్ప ఎమ్మెల్యేలు ఎవరు, క్యాండిడేట్లు ఎవరు ఏమి తెలియదు కదా, ఆయనకి ఏమీ జరగల. ఆ టైంలో అనౌన్స్ చేశారు. చేయగానే మళ్ళీ వెళ్ళాం మేము. అన్నగారు మీరు రాయలసీమ తిరిగి వచ్చారు, కోస్తాంధ్ర తిరిగి వచ్చారు, ఉత్తరాంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు, తెలంగాణ తిరగలేదు, మీరు అనుమతిస్తే తెలంగాణ మేము నలుగురు కలిసి వెళ్ళి ప్రచారం చేసి వస్తామండి అన్న. వద్దు బ్రదర్ మీరు రిస్క్ తీసుకోవద్దు, నేను రిస్క్ తీసుకున్నా, దేనికైనా నేను రెడీగా ఉన్నా అని అన్నారు. సరే సార్ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామండి అని వెళ్ళిపోయాం. లక్కీగా ఏంటంటే అప్పుడు రామోజీరావు గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇలాంటివి జరుగుద్ది అని ఆయన ముందే ఊహించి ఆయన ఇన్ఫర్మేషన్ మొత్తం తెప్పించేశాడు. రామారావు ఈయన దగ్గర అన్నారట, మనకి చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకులే అక్కర్లేదు, మనకి ఆల్రెడీ సీనియర్ నాయకులు ఇట్లాంటి వాళ్ళు ఎవరు అక్కర్లేదు, యంగ్స్టర్స్ని తీసుకోండి, బాగా చదువుకున్న వాళ్ళని తీసుకోండి, లాయర్లను తీసుకోండి, డాక్టర్లను తీసుకోండి, ప్రొఫెసర్లను తీసుకోండి, నీతిగా ఉండేవాళ్ళని తీసుకోండి, వెనుకబడిన వర్గాలను కూడా వెనుకబడి. అట్లా అనేటప్పటికీ ఆయన ఎందుకైనా మంచిదని మొత్తం లిస్ట్ తయారు చేశాడు. 1, 2, 3 అని చెప్పి ఆయన ఎదురుకుండా పెట్టాడు. ఇదిగోనండి నేను దీపస్టార్ని 1, 2, 3 ఇచ్చాను, ఇందులో మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకొని మీ ఇష్టం ఉండాలి, మీరు సహకరిస్తే మీరు నేను కలిసి కూర్చొని చేద్దామండి అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి చేశారు. బెస్ట్ టీము బ్రహ్మాండంగా గెలిచేశారు. అంటే ఇప్పటి వరకు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా నూతనంగా ఒక కొత్త పార్టీ పెట్టి, ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీని ఓడించి అధికారంలోకి రావటం 9 నెలల్లో ఇంతవరకు జరగలేదు. ఇంకా ముందు కూడా జరుగుద్దని నేను అనుకున్నాను. అంటే మీరు ఆ సెలక్షన్ క్యాండిడేట్ల సెలక్షన్ విధానం చూస్తే మన ఉద్యోగంలో తీసుకునేటప్పుడు ఎలా అయితే మనం ఎంత ఆలోచించి బుద్ధిమంతుని తీసుకోవాలనుకుంటామో అలా తీసుకున్నట్టుగానే అనిపించింది. అంతే. వాళ్ళందరూ మ్యాక్సిమం చాలా మంది షైన్ అయ్యారు. రాజకీయ ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు 300 మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా చేశారు. చేసిన తర్వాత ఆయన ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళి వచ్చే లోపల ఇక్కడ రాజకీయం చేసి దింపేశాడు. అప్పుడు కడుపు మండిపోయాడు. ఇక అడగటం కదా ఆయన్ని, ఇక మనమే వెళ్ళిపోదాం, ఇదిగో ఇంత త్యాగం చేసి ఆయన వస్తే ఇంత అన్యాయం చేసి ఇది చేస్తున్నారు అనేది నేను తెలంగాణ అంతా తిరిగి చెప్పొచ్చాను మీటింగ్లకి. అయిపోయింది. 4 రోజులు అయ్యేటప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. వెళ్ళి మళ్ళీ కలిసి అభినందిస్తే, బ్రదర్ మీరు అందరూ చాలా కష్టపడ్డారు, బాగా చేశారు, థ్యాంక్ యూ అన్నారు. అంతే అనుకొని వచ్చాం. అప్పుడప్పుడు షూటింగ్, అప్పుడు ఇంకా చెన్నైలోనే ఉన్నాం కదా మేము. ఇక్కడ హైదరాబాద్లో ఏ షూటింగ్ కోసం వచ్చినా కూడా ఏదో ఒక రోజు వీలు చూసుకొని ఆయన ఉన్నారు లేదా అడిగి ఆయన దగ్గరికి వెళ్ళి కలవటం, ఆయన లంచ్కో డిన్నర్కో రమ్మంటాం, అక్కడ ఉండి కాసేపు కూర్చుందాం బ్రదర్, ఈ రాజకీయాల్లోకి వెళ్ళిద్దరు మా సినిమా కబుర్లు అందరూ సినిమా వాడిని దూరం అయిపోతున్నాను, కాసేపు సినిమా కబుర్లు చెప్పుకోద్దాం అని అట్లా చెప్పేవారు. కొంత ప్రయాణం తర్వాత కూడా 82లో తెలుగుదేశం స్థాపించారు, 96లో ఆయన వెళ్ళిపోయారు, 95 వరకు ఆయన బాగా యాక్టివ్గా ఉన్నారు. ఈ 13 ఏళ్లలో మీకు ఎప్పుడైనా ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ రమ్మంటాం కానీ సీట్ ఆఫర్ చేయటం కానీ అటువంటి ఇప్పుడు జరిగేది? అదే ఒకరోజు సడన్గా మెడ్రాస్లోనే ఉన్నాం, ఫోన్ వచ్చింది, రామారావు గారు మాట్లాడతారండి అని పిఎస్లు ఇచ్చారు. అన్నగారు నమస్కారం అండి అన్న. బ్రదర్ ఎక్కడున్నారు మీరు అన్నాడు. అంటే చెన్నైలో ఉన్నానంటే షూటింగ్ జరుగుతుందండి అని. రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ రాగలరా అన్న. వస్తాను సార్ అన్న. మార్నింగ్ వచ్చేయండి అన్నాడు. వెళ్ళాను. వెళ్ళగానే నేను మా వాళ్ళందరూ చూసేసి మీకోసం వెయిట్ చేస్తారు, పదండి అని చెప్పి హడావిడిగా తీసుకెళ్ళాను. నేను తాను బ్రదర్ రాజమండ్రి పార్లమెంట్ సీటుకి మీరైతే బాగుంటుందని మా వాళ్ళందరూ అంటున్నారు, మీరు చేయండి, మీకు సీట్ ఇస్తున్నాను. నాకు అసలు బుర్ర తిరిగిపోయింది. నేనేంటి ఎంపీకి పోటీ చేయటం ఏంటి, ఎమ్మెల్యే కూడా కాదు, నేను ఎమ్మెల్యే కూడా కాదు, పైగా అసలు నాకేమో
పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదండి నాకు. అదే నేను పార్టీలో వచ్చినా పార్టీలో చేసిన ఆయన మీద కార్యకర్త ఆయన మీద అభిమానంతో వచ్చాను తప్ప నాకు ఇంకోటి కాదు. అదే చెప్పాను సార్, మీ మీద అభిమానంతో వచ్చాను కానీ నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆశ లేదు, ఆశయం లేదండి. సారీ అండి అంటే, లేదు బ్రదర్ ఆలోచించి చెప్పండి, 4 రోజులు టైం ఉంది సార్, ఒకసారి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఆత్మీయులతో నేను డిస్కస్ చేసుకొని వచ్చి చెప్తానండి అని అన్న తర్వాత, ఓకే బ్రదర్ 4 రోజుల తర్వాత వచ్చి ఓకే అని చెప్పండి అన్నారు. అప్పుడు కూడా 4 రోజుల తర్వాత ఏం ఓకేనా అన్నారు. క్షమించండి అన్నగారు, మీలాగా అన్ని త్యాగం చేసి నేను రాలేను, ఇంకా నేను ఇటు అటు కానీ స్టేజ్లో ఉన్నాను. ఇవాళ పూర్తిగా పర్ఫెక్ట్ కాదు, పూర్తిగా న్యూ కాదు, సముద్రం మధ్యలో ఉన్నట్టుగా సముద్రం మధ్యలో ఉన్నాడు. 2 పడవల మీద అడిగేయటం నాకు రిస్క్ తీసుకోలేదండి. పిల్లలు చదువుకుంటున్నారు, నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, క్షమించండి అన్నగారు అంటే, ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్, మీరైతే బాగుంటుందని అనుకున్నాం మేము. అప్పుడు వద్దని ఆయనే అన్నారు, ఇప్పుడు రమ్మని ఆయనే చెప్పారు. కానీ అనుకోకుండా మీ తర్వాత ప్రయాణంలో అదే రాజమండ్రి నుంచి మీరు ఎంపీ అయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు అంటే కూడా వద్దండి, నాకు ఆ రోజున రామారావు చెప్పినప్పుడే వద్దండి, నాకు వద్దండి అని చెప్పి మళ్ళీ పిలిచి ఈయన అడిగినప్పుడు కూడా, ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యారు, పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇప్పుడు రావచ్చు కదా అని అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, వదిలే, నేను మళ్ళీ వెళ్ళిపోతే అప్పుడు కోడెల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరిని పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు, ఆయన ఒప్పించి తీసుకురండి అన్నాడు. 5 అవర్స్ అండి మా ఇంట్లో కూర్చోరండి నాకు కన్విన్స్ చేయటండి. ఈ చివరికి ఏదో క్షణంలో నాకు అంటే కోడెల శివప్రసాద్ రిలేటెడ్ చాలా అభిమానం, నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఇది ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్ రావటం, నేను ఎలక్షన్ ప్రచారం ఇవ్వటం, అప్పటి నుంచి మా మధ్యలో చాలా సంబంధ బాంధవ్యాలు బాగుండేవి. ఆయన అన్నారు, మురళీమోహన్ గారు మీరు అన్ని రంగాల్లో సక్సెస్ అయ్యారు, ఈ స్టేజ్లో మీరు రాజకీయ రంగంలో కూడా వస్తే బాగుంటుంది, పైగా ఎంపీ అంటారు, మీరు వస్తే బాగుంటుందని కూడా నన్ను కన్విన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గట్టిగా, మీరు రండి, 7 కాన్స్టిట్యున్సీస్ మీ చేతిలో ఉంటాయి, 7 మీద మంచిది, పార్లమెంట్కి వెళ్ళి మీరు పడితే 300 మీ పరిచయాలు, మీ స్పాన్ కూడా పెరుగుతుందని కన్విన్స్ చేస్తే సరే ఓకే అన్నాను. సరే వెళ్ళాము, అదే వేరే అనుకోండి. ఫైనల్గా సారాంశము, రాజకీయాల్లోకి రావాలని మీకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్లో ఉన్నారు, సినిమాలు బిజినెస్లో 2 ప్యారలల్గా 2 సక్సెస్ అవుతూ చేస్తున్నారు. అప్పుడు ఎన్టీఆర్ మీద అభిమానంతో వెళ్ళారు, రాజకీయాలకు రావద్దు అన్నారు. అదే ఎన్టీఆర్ ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పిలిచి నిల్చోమన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఎన్టీఆర్ గారు లేరు, రాజమండ్రి ఎంపీగా అన్నారుగా ఫస్ట్ టైం. అదే అంటున్నా, అప్పుడు ఎన్టీఆర్ రాజమండ్రి ఎంపీ ఆఫర్ చేసి ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు కోడెల శివప్రసాద్ వాళ్ళు పంపించడం వల్ల ఇంకా బాగుంటుందని మీరు అప్పుడు ఒప్పుకున్నారు. సరే ఒకసారి ఓడిన తర్వాత గెలిచారు, ఓవరాల్గా మీరు అదే రాజమండ్రి ఓడినప్పుడు కూడా గెలిచి ఓడాను సార్. అదే నిజంగా గెలిచాను, మేనేజ్ చేశారు. మీ దృష్టిలో గెలిచినట్టే, ప్రజల దృష్టిలో కూడా, ప్రజల దృష్టిలో తర్వాత గెలిచారు, తర్వాత గెలిచాను. అందుకని ఓడిపోయిన 5 ఏళ్ళు, గెలిచిన 5 ఏళ్ళు కూడా నేను 10 ఇయర్స్ అక్కడే ఉండి నేను చేయగలిగిన పనులన్నీ చేశానండి. మీరు ఇప్పుడు మాట కూడా ఇచ్చారు కదా, రాజమండ్రిలో ఉంటానని కూడా చెప్పారు. అదే చెప్పాను, ఆ మాట నిలబెట్టుకున్నాను. ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టానండి, ఎక్సలెంట్ మెడికల్ క్యాంప్స్ పెట్టాను. స్కూల్స్ విజిట్ చేసి వాళ్ళకి బెంచీలు లేవు, లేకపోతే బాత్రూమ్లు లేవు, మాకు వాటర్ లేదండి తాగడానికి, ఇట్లాంటివి ఏంటంటే అవన్నీ కూడా చేసుకుంటా చేశాను. సార్ మీరు రంగంలో దిగారు కాబట్టి దాన్ని ఓన్ చేసుకున్నాను కంప్లీట్గా. 5 అయిన తర్వాత 2వ సారి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే వెళ్ళాను. వెళ్తే, ఏం బ్రదర్ మీరు వచ్చారేంటి, మీ సీటు మీదే కన్ఫర్మ్ వెళ్ళి ప్రచారం చేసుకున్నాను. సార్ ఒక్క నిమిషం మీతో మాట్లాడాలండి, నాకు 15 మినిట్స్ టైం కావాలి, మీరు నేనే మాట్లాడాలని, ఇంకెవరు ఉండకూడదు పక్కన, రండి అని అందరిని పంపిస్తారు. నేను చెప్పండి మరి ఈసారి నేను సీటు కావాలని రాలేదండి, సీటు వద్దని చెప్పడానికి వచ్చాను. అదేమిటది సీటు కావాలని అంతమంది అక్కడ ఎగబడతాండి, మీరేంటి వద్దంటారేంటి, సక్సెస్ఫుల్గా చేశారు కదా, బాగుంది కదా, వద్దండి. నేను అనుకున్న నా ట్రస్ట్ సఫర్ అయింది దీని మూలంగా, నా జీవితానికి ఒక మంచి మార్పుగా చేసుకోవాలనుకున్నాను. దాని మూలంగా 300 మంది స్టూడెంట్స్ చదివించుకుంటున్నాను, దీని మూలంగా మిస్ అయిపోయిందండి అది. తర్వాత ఏమన్నా వైఫ్తో నేను పెళ్ళి అయిన కానించి కూడా నేను బిజీ లైఫ్ నాది, బిజినెస్లో ఉన్నప్పుడు బిజినెస్ బిజీ లైఫ్, సినిమా యాక్టర్ అయిన తర్వాత సినిమా యాక్టర్ బిజీ లైఫ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అన్నీ కూడా ఇదైపోయినాయండి, క్షమించండి సార్. ఆయన మాట జనరల్గా మీరు బిజినెస్లో స్టబన్గా ఉంటారేమో కానీ రాజకీయాల్లో కానీ కొన్ని విషయాలు మీరు కొంచెం మొహమాటం కూడా ఎక్కువే మీకు అని చెప్పాలా? మొదటి నుంచి ఉందండి మొహమాటం, ఇప్పుడు కూడా చాలా మొహమాటం అండి. నేను అంత నిష్కర్షగా చెప్పగలిగినాన్ని అయితే రామారావు గారికి చెప్తే ఆయన అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు రండి అని చెప్పి ప్రశ్నించారు. అంటే రామారావు నటుడు, ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి హౌ టు డీల్ ఆయనకి తెలుసు బాగా. అప్పుడు ఏమండి రామారావు రాజమండ్రి ఇచ్చేయమన్నారు కదా, నా ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ అయితే నాకు ఏలూరు, బట్ రాజమండ్రి ఇచ్చే జిల్లా అది, రాజమండ్రి ఇచ్చే చేస్తానండి అని చెప్పి రాజమండ్రిలో చేసి గెలిచిన తర్వాత ఆ గెలిచిన ఇది తీసుకొని వెళ్ళి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర రాజమండ్రిలో ఆయన పాదాల దగ్గర పెట్టి
అన్నగారు ఆ రోజున మీరు చెప్తే నేను రాలేకపోయాను, ఇవాళ వచ్చాను, ఈ విజయం మీదే అని చెప్పి ఆయన పాదాల దగ్గర పెట్టాను. సో రాజకీయాల్లోకి మీరు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీ అయ్యారు, ఢిల్లీ వెళ్ళారు. రాజకీయాల్లోకి వచ్చినందుకు మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? లాభం అంటే పాపులారిటీ పెరిగి ఉండొచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత మాజీ ఎంపీ అంటారు, ఇప్పటికీ ఎక్కడికి ఎంపీ అంటారు కదా, ఎక్స్ఎంపీ అనే అంటారు. ఆ విధంగా మంచిగా జరిగి ఉండొచ్చు. బట్ నాకు తెలిసి నేను రాజకీయంగా కూడా నా పరంగా నేను చేయాల్సింది, నాకు నన్ను మార్కులు వేసుకోమంటే నేను 90% మార్క్స్ వేసుకుంటాను. అంటే మీ వ్యాపార జీవితాన్ని కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ వీటిల్లో కానీ రాజకీయాల్లో రావడం వల్ల మీకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా అంటే? అంటే అది నష్టం అని అంటే మీరు మామూలుగా అజాత శత్రువు, ప్రజలకి నా పదవికి న్యాయం జరిగిందండి. నా పర్సనల్ లైఫ్లో మాత్రం నాకు నష్టమే జరిగింది. అదే అంటున్నా సార్. మీరు మామూలుగా అంతకుముందు మురళీమోహన్ అంటే అజాత శత్రువు అనే పేరే ఉంది. రాజకీయాల్లో విమర్శించిన చాలా మంది ఉన్నారు. అదే నేను ఎక్కడ ఒక రూపాయి అంటుకోలేదండి. ప్రతిదీ కూడా నా సొంత డబ్బులతో, నా జేబులు డబ్బులు ఖర్చు పెట్టాను. ప్రజాధనాన్ని ఎక్కడ ఒక రూపాయి కూడా వేస్ట్ చేయాల. అలాంటిది నెక్స్ట్ ఎలక్షన్ రాబోయే ముందు నన్ను గురించి రాజమండ్రిలో ఉన్న ఇసుకంతా అమ్ముకొని మురళీమోహన్ కోట్లు సంపాదించాడు అని అన్నారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. నాకు చాలా బాధ కలిగింది. ఇంత నీతిగా నిజాయితీగా చేస్తే నేను ఇసుక అమ్ముకోవాలా? నాకు నిజంగా డబ్బులు సంపాదన కావాలి, నా వ్యాపారాలు నాకున్నాయి, నా సినిమాలు నాకున్నాయి. అప్పుడు మాత్రం బాధపడ్డాను. ఎన్ని మామూలే మనం ఎన్ని లక్షలు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఎదుర్కోవాలన్న అనుభవాలు మీకు వచ్చాయి. నేను గతంలో మేము ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో అప్పుడు మీరు పార్టీలో ఉన్నారు యాక్టివ్గా. దేవుడు సేవ చేయాలనేది, టీటీడీ చైర్మన్ అవ్వాలనేది మీకు ఒక సంకల్పంగా మీరు నాకు చెప్పారు గత ఇంటర్వ్యూలో. అయితే ఆ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేశారు, వస్తుందని కూడా అందరూ అనుకున్నారు. అయితే అప్పుడున్న పాలసీ ప్రకారము ఆల్రెడీ ఎంపీగా ఉన్న ఒక పదవిలో ఉన్నారు కాబట్టి 2 పదవులు ఇవ్వటం కుదరదు కాబట్టి అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం, ఆయన పరిస్థితులు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు హాయిగా మీరు ఏ పదవి లేదు కాబట్టి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా మీరు ఇప్పుడు ఇచ్చే సిద్ధంగా ఉన్నారా? ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అటువంటి వాతావరణం నడుస్తుందా? ఇచ్చే అవకాశం ఉందో లేదో నేను చెప్పలేనండి. అది ఆ వెంకటేశ్వర స్వామి కృప, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రెండు కలిస్తే డెఫినెట్గా వస్తుంది. వస్తే మాత్రం అంతకంటే మహాప్రసాదం తీసుకొని చేస్తాను. నాకున్న కోరిక అదొక్కటే. చెప్పారు మీరు రాష్ట్రీయ. నాకున్న కోరిక అదొకటే. ఎందుకంటే రాజకీయంగా నేను ఏదో మంత్రి అవ్వాలో లేకపోతే ఇంకోటి అవ్వాలో నేను అనుకోవట్లా. అలాంటి అవకాశం, సేవ చేసే స్వామికి సేవ చేసే అవకాశం వస్తే మాత్రం మనస్ఫూర్తిగా అంగీకరించేస్తాను. అంటే ఆయన దృష్టికి మరి చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? లేదండి, నాకు ఇది ఉందనే సంగతి ఆయనకి తెలుసు. ఆయన పిలిచిస్తే మాత్రం పుచ్చుకుంటారు కానీ వెళ్ళి అడగాలని అనుకోవట్లా. కానీ ఆయనకు ఒక ఆలోచన కూడా ఇప్పుడు మళ్ళీ చాలా కాలం అయింది కదా, ఆయన తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు చాలా కాలం అయింది, ఇప్పుడు సమీకరణలు మారాయి, కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అవకాశం వస్తే చెప్పు, అడిగి చూస్తారు ఒకసారి. అదే దొరకైతే అడగల. మీరు అన్నారు నా కోరిక, సోషల్ మీడియాలో బోల్డని నా పేరు వచ్చేస్తుంది ఆల్రెడీ. అదే ఆయన దగ్గర చేరుంటుంది. సో టీటీడీ చైర్మన్ అవ్వాలని ఎందుకు మీకు అంత సంకల్పం సార్? అంటే ఒక టీటీడీ చైర్మన్ అనేది చాలా ఉన్నతమైనది, పవిత్రమైనటువంటి చైర్మన్ అండి. మిగిలిన చైర్మన్లు అంటే రకరకాలు ఉంటాయి. ఒక దేవాలయానికి బ్రహ్మాండంగా తెలుగు ప్రజలు అందరూ కూడా మా వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునేంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సంస్థానంలో నేను చైర్మన్గా చేశానంటే నా జీవితానికి ధన్యం అయిపోయినట్టు, ఇది చాలు నాకు జీవితానికి అనుకుంటాను. అందుకని నేను అనుకున్నాను తప్ప వేరే అధికారం అని కానీ లేకపోతే అది అడ్డం పెట్టుకొని ఏదో చేయొచ్చు అని కానీ ఏమి చేయదలుచుకుంటే మాత్రం 100కి 100 పాళ్ళు స్వచ్ఛంగా చేస్తాను. అందులో డౌట్ అక్కర్లే. ఇస్తే అవకాశాలకు వస్తే మాత్రం ఇంతకుముందు చాలామంది చేశారు, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కూడా చేశారు. గొప్పవాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని చెడగొట్టి అడ్డం పెట్టుకొని చెత్త చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అలా కాకుండా నీతిగా నిజాయితీగా స్వచ్ఛంగా చేస్తాను. టీటీడీలో ప్రక్షాళన జరగాలని కూడా అంటున్నారు. ప్రక్షాళన చేసే ప్రయత్నాలు కూడా తనలో మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది. ఇటీవల శ్యామలరావు గారిని ఈవోగా వేశారు. అదే ఇప్పుడు ఈవో గారిని, జేఈఓ గారిని కూడా మంచిగా చేశారు. అవును, చాలా ఎక్స్పర్ట్, బ్రహ్మాండమైన వాళ్ళు వేశారు. అదే ఇప్పుడు వాళ్ళ వరకు జరిగింది. అవును, నెక్స్ట్ ఇదేమిటి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అందులో అసెంబ్లీ జరుగుతుంది, చాలా బిజీగా ఉన్నారు, విపరీతమైన బిజీగా ఉన్నారు. ఆయన మీరు గమనించే ఉంటారు, ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఎంత నెల రోజులు అయిందా? 45 రోజులు అయింది. ఈ 45 రోజుల్లో ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినాయి నిన్న చూస్తే బడ్జెట్లో రైల్వే బడ్జెట్ కానీ రెగ్యులర్ బడ్జెట్ కానీ చూస్తే ఎంత అసలు ఆనందం అంటే ఆనందం. ఇంతకుముందు ఎప్పుడు ఏ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఇట్లాంటి అద్భుతమైనటువంటి జరగల. ఇవాళ దానికి జరిగిన దానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే మోదీ లాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్గా 10 ఏళ్ళు ఉన్న వ్యక్తి మొన్న కొంచెం సీటు తగ్గటం,
ఇటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, అటు ఆయన నితీష్, వీళ్ళిద్దరి యొక్క మద్దతుతోనే ఆయన ప్రధానమంత్రిగా అక్కడ కూర్చోగలగటం అనేది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా ఉపయోగపడిన అంశంగా చెప్పుకోవాలి కదా, ఈ బడ్జెట్ కేటాయింపులు కానీ. సో ఆ విధంగా మంచి రోజులు ప్రారంభమైనండి, బ్రహ్మాండంగా జరిగింది. చాలా బాగా నిన్న బడ్జెట్లో చూస్తా అంటే కడుపు నిండిపోయింది అనమాట. మేము 5 ఏళ్ళు ఎంపీగా చేసిన రోజులు ఏ బడ్జెట్లో చూసినా ఆంధ్రప్రదేశ్ పేరే వచ్చేది కాదు. ఇంతకుముందు మేము కూడా ఎన్డీఏలో ఉన్నాం కదా, మీరు 5 ఏళ్ళు ఎన్డీఏలో ఉన్నా కూడా ఏమీ హెల్ప్ జరగల. బట్ ఇవాళ మాత్రం సిచ్యువేషన్ వేరు, మీరు అన్నట్టుగా. ఇవాళ దానికి తగ్గట్టుగా ఈ కూటమి ఇలా బలపడటానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ అండి. బాగా లీడ్ తీసుకున్నాడు, చక్కగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించారు. తను కూటమి కాకుండా మోడీ గారిని ఒప్పించాడు ఈ కూటమి. తర్వాత తనకి ఎన్ని సీట్లు ఇచ్చారనేది కూడా తీసుకోవాలి. చాలామంది వాళ్ళ తాలూకు వాళ్ళు అందరూ కూడా ప్రశ్న ఇచ్చారు, ఇదేంటంటే మనం ఇంత స్ట్రాంగ్ ఇది ఇంత 20 సీట్లే తీసుకున్నారేంటి, 21 తీసుకున్నారేంటి అంటే ఎన్ని సీట్లు వచ్చారది కాదు, వాళ్ళు ఇచ్చిన సీట్లో మనం ఎన్ని గెలిచామనేది ముఖ్యం. 21 గెలిచారా? 21 గెలిచి ఒక రికార్డు 100 మార్కులు వచ్చినట్టు కదా. 100 మార్కులు వచ్చి ఏ పార్టీకి అలా జరగలేదు. అందుకే మరి ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఇవ్వటం కానీ వాళ్ళు తనతో పాటు సమానంగా పక్కన కూర్చొని చేయటం కానీ. అవును, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఆయన ఫోటోలతో పాటు వీళ్ళు ఫోటో పెట్టించారు. ఇంత ఎక్కడి వరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో పెట్టిన సందర్భాలే లేవు. ఫస్ట్ టైం. తర్వాత మీ ప్రధాన రంగం వ్యాపారం మళ్ళీ వద్దాము, మీ సక్సెస్ సినిమా. మురళీమోహన్ గారు అంటే సినిమా అంటే మురళీమోహన్ గారు నటుడిగా నిర్మాతగా చేశారు మీరు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు విడిపోయింది. ఆదాయము సినిమా నుంచి వచ్చే ఆదాయం వచ్చేసరికి తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాయే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. నెంబర్ ఆఫ్ ఏరియా కూడా పెద్దది కాబట్టి ఆదాయం ఎక్కువ ప్రభుత్వాలకి సినిమా ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో ఎక్కువ ఉంది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకు సినిమా షూటింగ్లకి కావాల్సిన విశాఖపట్నం కానీ, భీమిలి కానీ, అరకు కానీ ఇలా చాలా అద్భుతమైన వాతావరణం, గోదావరి చాలా ఉన్నాయి, వాతావరణం ఉంది. ఇటువంటి నేపథ్యంలో మీరు ఒక సినిమా వ్యక్తిగా, సినిమా ప్రతినిధిగా, అలాగే మీరు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు, ఇవన్నీ పదవుల్లో కూడా చేశారు మీరు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ సినిమా ప్రతినిధి, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది ఒక మంచి తరుణం. ఈ తరుణంలో మీరు కూడా సినిమా వ్యక్తి కాబట్టి, ప్రతినిధి కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా బాగా వేళ్ళు ఊనుకోవడానికి, పరిశ్రమ డెవలప్ అవడానికి, స్టూడియోలు అవ్వడానికి తెలుగు సినిమాకు మీరు ఏం చేయబోతున్నారు సార్, మీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మీ నుంచి కానీ? అదేనండి, ఇప్పుడు ఇంతకు ముందు గతంలో చూసుకుంటే సౌత్ ఇండియాలో మెడ్రాసే సెంటర్ అండి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ కూడా కొన్ని జరుగుతూ ఉండేవి. అప్పుడు జరిగిపోయింది, ఇండస్ట్రీ అంతా ఒక చోట ఉంది కాబట్టి. ఇప్పుడు ఇండస్ట్రీ మన తెలుగు వాళ్ళందరూ మన తెలుగు రాష్ట్రాలకి రావాలి అని చెప్పి ఎన్నో ఏళ్ళగా ట్రై చేస్తే చివరికి చిన్నారెడ్డి గారి టైంలో ఇక్కడికి వచ్చాం అందరూ సెటిల్ అయ్యాం. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టింది సెటిల్ అవ్వడానికి, అందరూ షిఫ్ట్ అయ్యి. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ వచ్చింది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాండి. ఇక్కడ తెలంగాణ కూడా తెలుగు వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు వాళ్ళు. ఇప్పుడు హిందీ సినిమా ఉంది, హిందీ స్పీకింగ్ పీపుల్ దాదాపు 10 రాష్ట్రాలు ఉంటాయి, మినిమం 10 పైనే ఉంటాయి. మరి అన్ని చోట్ల వెళ్ళలేదు కదా, బాంబేలోనే ఉంది కదా. అంతే, ఇది ఒక కేంద్రంగా ఇది డెవలప్ అయిపోయింది, ఇక్కడ ఇండస్ట్రీగా సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడే ఉంటుంది ఇండస్ట్రీ. ఎందుకంటే ఇవాళ రోజున ఒక యాక్టర్లో లేకపోతే ప్రొడ్యూసరో డైరెక్టర్ వెళ్తే సరిపోదండి. ఫైట్ బ్యాండ్స్ ఉంటారు, డాన్స్ మాస్టర్స్ ఉంటారు, ఫైట్ మాస్టర్స్ ఉంటారు, ఎన్నో క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా. వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చెప్తే ఇక్కడ సినిమా వస్తే ఇక్కడ, అక్కడ సినిమా వస్తే అటు ఇటు జరగలేరు కదా. 3 రాజధానులాగా అయిపోతుంది మా పని. అందుకని అట్లా కాకుండా ఫెసిలిటీస్, ఇప్పుడు వైజాగ్లో కూడా ఇప్పుడు ఎక్విప్మెంట్ ఉందనుకోండి, అక్కడ షూటింగ్ చేయడానికి ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడ ఎక్విప్మెంట్ కూడా పెట్టాం అనుకోండి. అంటే గతంలో కొంతమంది పెద్దలు కూడా సినిమా పరిశ్రమ కొంతమంది అక్కడ పొలాలు ల్యాండ్స్ తీసుకున్నారు విశాఖపట్నం, స్టూడియోలు కడతామని రకరకాల రూపాలు అవి ఉన్నాయి. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయిపోయింది. కానీ యాక్చువల్గా అంటే ఉన్నాయండి, యాక్చువల్గా ఉన్నాయి. మన రామారెడ్డి గారికి ఇచ్చింది ఉంది. దాంట్లో గత ప్రభుత్వం కొంత ఏళ్ళు పెట్టి దాన్ని ఏదో కాకుండా చేయాలని మనం చాలా ప్రయత్నాలు చేశారు, చాలా జరిగింది కొంతవరకు. ఇప్పుడు అది రివైజ్ చేస్తారు. ఒకసారి నేను అనుకోవడం, సురేష్ బాబు ఇప్పుడు రామారెడ్డి గారి అబ్బాయి ఒక 2 ఫ్లోర్లు కట్టారనుకోండి, ఇమీడియట్గా ఏదైనా సెట్ చేసుకోవాలి లేదంటే అక్కడ పనికి వస్తుంది. ఎక్విప్మెంట్ ఆల్రెడీ పెట్టేస్తున్నట్టున్నారు. మాకు వైజాగ్ పెట్టారనుకోండి ఎక్విప్మెంట్ అంతా, రాజమండ్రిలో షూటింగ్ చేసుకునే వాళ్ళు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటారు. డెఫినెట్గా ఇక్కడ ఎలా డెవలప్ అయిందో అక్కడ అలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏ స్టేట్ అయినా సరే 75% ఆర్ 60% మ్యాక్సిమం 60 to 75% ఇన్కమ్ క్యాపిటల్ నుంచి వస్తుందండి. తెలంగాణ ఉందనుకోండి,
మీకు హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చినంత ఇది మీకు మిగిలిన కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఇట్లో రాదు కదా. అలాగే మెడ్రాస్ ఉందనుకోండి, తమిళనాడు, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, అలా అది కర్ణాటక, మైసూరు, బెంగళూరు, అంతకంటే లేదు. మైసూరే మెయిన్, బెంగళూరే మెయిన్. అట్లా మనకు కూడా ఒక సిటీ కావాలి. వైజాగ్ సిటీ అనలేము, గుంటూరు సిటీ అనలేము, విజయవాడ సిటీ అనలేము, తిరుపతి సిటీ అనలేము, అనంతపూర్ సిటీ అనలేము. ఈ అమరావతి అనేదాన్ని ఒక పెద్ద సిటీగా చేయాలనేది విజయవాడ, గుంటూరు, అమరావతి 3 కలిసిపోతే పెద్ద సిటీ. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి అన్నీ కలిపి. ఏలూరు కూడా కొంత దగ్గర, ఏలూరు దగ్గర చుట్టూ అన్నీ వస్తాయి, కానీ ముందు వీటితో కలిపి ఒక పెద్ద సిటీ. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఒంగోలు కూడా వస్తుంది. బట్ మేజర్గా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి. విజిటి ప్రాజెక్ట్ ఉంది, ఎప్పటి నుంచి ఉంది. అవును, అది చేసేస్తే ఒక సిటీ వచ్చేటప్పటికి ఏమిటంటే ఇండస్ట్రీస్ వస్తాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఎన్నో వస్తాయి. అమరావతిలో మన జైబేరి కానీ మీవేని ప్రాజెక్టులు పెద్ద మహానిర్మాణాలు ఏమైనా ఉన్నాయా సార్? చేయబోతున్నారు? ఆల్రెడీ చేసిందే ఒకటి ఉంది. దాన్ని 5 సంవత్సరాలు చాలా సఫర్ చేశారు. 5 సంవత్సరాలు కూడా క్యాపిటల్ ఇక్కడి నుంచి మార్చేస్తాం అనేటప్పటికి మేము పెట్టి టైటిల్ కూడా ద క్యాపిటల్ అని పెట్టాం, జైబేరి ద క్యాపిటల్ అని. అంత ఇదిగా చేసాం, బ్రహ్మాండంగా కట్టాం, పూర్తి చేసాం. ఎక్కడ ఆపల. ఇది పార్టీ మారినా, పార్టీ వేరే గవర్నమెంట్ వచ్చినా, 3 రాష్ట్రాలు అన్నప్పటికీ కూడా, 3 ముఖ్యపట్నాలు అన్నప్పటికీ కూడా ఫినిష్ చేసాం. 3 రాజధానులు అన్నప్పటికీ కూడా ఫినిష్ చేసాం. ఎందుకు ఫినిష్ చేసామంటే మనం ఆగకూడదు. ఇంతవరకు జైబేరిలో ఏ ప్రాజెక్టు కూడా మొదలుపెట్టింది ఆగటం అనేది జరగలేదు. ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంటుంది కదా, రేట్ పెరుగుతుంది, బోల్డ్ అంత పెరిగింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మాకు ఇంట్రెస్ట్లు ఎంత పే చేసాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, కొనుక్కున్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు, ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఫ్రీ అయిపోతారు అందరూ? డెఫినెట్గా ఫ్రీ. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. యాక్చువల్గా మనం అనుకున్నట్టుగా అమరావతి ఒక 5 yearsలో ఒక మంచి వాతావరణానికి వస్తుంది. డెఫినెట్గా బ్రహ్మాండమైన సిటీ. ఎందుకంటే అమరావతిలో పెట్టాలనే ఆలోచన తీసుకోవడమే చాలా గొప్ప విషయం. బ్రహ్మాండమైన ఆలోచనతో తీసుకున్నారు. అది చాలా, ఎందుకంటే ఒకప్పుడు అమరావతి ఒక రాజధాని, ఆ రోజులు కొన్ని 100 ఏళ్ల క్రితం. అలాంటి రాజధాని బ్రహ్మాండమైన సిటీ అవుతుందంటే చాలా బాగుంటుంది. ఇన్స్టిట్యూషన్స్ అప్పుడే ఆల్రెడీ అందరూ ఎవరికాళ్ళు వచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారని కానీ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, వచ్చేస్తాం మూవ్ అవడానికి. రాబోయే చూడండి, ఈ 4-5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందుతుందో, ఎంత గొప్ప సిటీ అవుతుందో చెప్పడానికి లేదు. మీ కష్టాలు ఆర్థికంగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా మీకు, మీ దగ్గర ప్లాట్లు కొన్న వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడా ఏం కష్టాలు తీరే రోజులు వచ్చేసాయని అనుకోవాలి. అంతే కదా, ఫ్రీ అయిపోతారు మీరు. సార్, తర్వాత మీ 50 ఏళ్ల పరిశ్రమకు వచ్చి 50 ఏళ్ళు సక్సెస్ఫుల్గా నడిగారు, నిర్మాతగా, నటుడిగా పెద్ద ఉత్సవం చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు ఇద్దరు వచ్చారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, ఇంకా ఎన్నికలు కూడా జరగలేదు. అటువంటి పరిస్థితుల్ని పిలిచారు, చాలా గ్రాండ్గా జరిగింది. ఒక్కసారిగా మీ 50 ఏళ్ల సినిమా ప్రస్థానాన్ని మీరు తలుచుకుంటే, గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? మీ ప్రయాణాన్ని ఆశ్చర్యంగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా? నేను ఆశ్చర్యం, ఆనందం 2 ఉన్నాయండి. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ నా 33rd yearలో వచ్చాను. 33 సంవత్సరం జరుగుతూ ఉండగా వచ్చాను. అప్పుడు నేనేమనుకున్నానంటే ఓ 15 ఏళ్ళు ఉండగలుగుతాం, 50 ఏళ్ళు వచ్చే వరకు ఉండగలుగుతాం అని అనుకున్నాను. పోనీ 25 years మ్యాక్సిమం ఉండగలుగుతాం అనుకున్నాను. నేను 50 ఏళ్ళు ఉండగలుగుతాను, ఇక్కడ ఇండస్ట్రీలో ఉండగలుగుతాను అని ఎప్పుడు ఊహించలే. అలాంటిది జరిగింది. తర్వాత అప్పుడే 50 ఏళ్ళు అయిపోయిందా అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 50 ఏళ్ళు పూర్తయిందా నాకు అనేది నాకు నేనే నమ్మలేని ఇలాగ వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి క్యాపిటల్ గురించి వచ్చేటప్పటికి, అమరావతి క్యాపిటల్ అన్న తర్వాత ఒక ఎక్స్క్లూజివ్ కొత్త సిటీని తయారు చేయాలి, ఇది వరల్డ్ లెవెల్లో బ్రహ్మాండంగా ఉండేటట్టు అని చెప్పి జపాన్ వాళ్ళని, సింగపూర్ వాళ్ళని, దుబాయ్ వాళ్ళని, ఇంకెవరెవరినో వాళ్ళందరినీ కూడా ఆర్కిటెక్ట్స్ని, గవర్నమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి నాకు అద్భుతమైన సిటీ కావాలి అనేది చాలా బాగా చేశారు. ప్లానింగ్ అద్భుతంగా అయిపోయింది. కాకపోతే ప్లానింగ్ మూలపడిపోయింది. ఇప్పుడు అదంతా మళ్ళీ రివైవ్ చేస్తారు. ఖచ్చితంగా వర్క్ మొదలైపోద్ది కదా నెక్స్ట్ మంత్ నుంచి. అంటే ఇప్పుడు 5 ఏళ్ల పీరియడ్లో మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఖర్చు పెరుగుతుంటుంది కదా. సో దాన్ని మనం మ్యాచ్ చేసుకునే పరిస్థితి ఉందంటారు మనకు? తప్పదు కదా, మ్యాచ్ చేసుకోవాలి కదా, చేసుకోకపోతే ఎట్లా? డెఫినెట్గా. ఎందుకంటే ఎక్స్పెండిచర్ రోజు రోజుకి మెటీరియల్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, వేజెస్ పెరిగిపోతున్నాయి, అన్నీ ట్యాక్సులు పెరిగిపోతున్నాయి. ఆటోమేటిక్గా రేటు కూడా పెంచుకోక తప్పదు. తర్వాత మీరు సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్ళు అయినట్టుగానే మీ తమ్ముడు అనుకోండి, మీ సహనటుడు అనుకోండి, మీ అబ్బాయి అనుకోండి, బాలకృష్ణ గారు కూడా సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతుంది. కరెక్ట్, త్వరలో ఉత్సవం కూడా చేయబోతున్నారు. బాలకృష్ణతో మీ అనుబంధం ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు అనిపించట్లేదు అది కూడా ఆశ్చర్యంగా 50 ఏళ్ళు అయిపోయిందని? అదే ఆయన కూడా, అంటే ఆయన బాలనటుడుగా బాలనటుడు కాకపోయినా 15 ఏళ్ల వయసులో వచ్చారు, తాతలో వచ్చేసి తర్వాత అన్నదమ్ముల అనుబంధంలో చేసినప్పటికీ ఒక
పెద్ద హీరోయిన్ కాకపోయినా ఆయనతో పాటు పాటల్లో జయమాలిని వేశారు ఆయన పక్కన, అవునవును. మెయిన్ హీరోయిన్ నా పక్కన. అది ఏ రోజునైతే అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాతో చేశామో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ తమ్ముడురా అన్నారు నన్ను. అది చాలా ఏళ్ళు ఇప్పుడు కూడా అంటారు. అవును. అలాగే ఆ భావన రామారావు గారు అంటే అన్నగారిని ఎలా భావం ఉందో బాలకృష్ణ గారు అంటే కూడా నాకు అలాంటిది ప్రేమ వాత్సల్యం అన్నీ ఉన్నాయి. తమ్ముడు అనే ఫీలింగ్. ఆయనకి 50 ఏళ్ళు ఉత్సవం చేస్తారు. 50 ఏళ్ళు ఉత్సవం జరుగుతుంది. ఎందుకంటే నాకంటే ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయింది. నా తర్వాతే స్టార్ట్ అయినప్పటికీ కూడా చాలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సంవత్సరం కూడా ఈయనకి డల్గా ఉంది, ఈయన సినిమాలు లేవు అనే పరిస్థితి రాకుండా 50 ఏళ్ళు దేదీప్యమానంగా వెలిగాడు ఆయన. పైగా ఇదివరకు ఎర్లీ డేస్లో చేసిన సినిమాల కంటే ఇవాళ ఒక మెచ్యూర్ ఆర్టిస్ట్ కనపడుతున్నాడు. అందులో ఆయన కొన్ని పెద్ద ఎల్డర్లీ క్యారెక్టర్స్ చేస్తా అంటే ఎన్టీ రామారావు కనపడుతున్నారు. పౌరాణిక పాత్రలు వేసినా ఏదో దాని బ్రహ్మాండంగా మళ్ళీ ఆయన ఒక్కడికే ఉంది ఆ పౌరాణిక పాత్రలు చేయగలిగిన స్తోమత, అర్హత. ఈ ఉత్సవాల్లో మీరు కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తారా బాలకృష్ణ గారు? అలాగే మీకు ఎన్టీఆర్, మా తెలుగు పరిశ్రమకి ఎన్టీఆర్ ఒక కన్ను, అక్కినేని నాగేశ్వరరావు ఒక కన్ను అంటాం అందరూ అనుకునే మాట. అక్కినేని నాగేశ్వరరావు గారు రేపు సెప్టెంబర్ 20కి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అంటే మొదలు పెట్టారు. రేపు 24 సెప్టెంబర్ 20కి అయిపోతాయి. 100 ఏళ్ళు నిండుతాయి. శత జయంతి ఉత్సవం గుర్తవుతాయి. అక్కినేని గారితో మీ అనుబంధం ఎలా ఉంది సార్? చాలా బాగుంటుందండి. ఎందుకంటే రామారావు రాజిస్తేనేమో అంటే ఒక భయంతో కూడుకున్న వాత్సల్యం అది. ఇది నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళేప్పటికీ అది మొదటి రోజు ఒకరోజు షూటింగ్లోనే, బిగినింగ్ డే షూటింగ్లోనే ఏదో మన ఇద్దరు కూడా బాల్య స్నేహితులు ఉన్న లెవెల్లో ఆయన భుజం మీద చేసేసి జోకులు వేసేసి అంత బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. సరదాగా ఉంటారు ఆయన. సరదాగా ఉంటారు. రామారావు దగ్గరికి అమ్మో రామారావు మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు. ఆయన కూడా బ్రదర్ ఏం బాగున్నారా, చూస్తున్నాం మీ సినిమాలు బాగున్నాయి, బాగా చేయండి, గంభీరంగా ఉంటారు. అందుకని చేతులు కట్టుకొని నిలబడాలనిపిస్తుంది. తర్వాత మీరు గతంలో కూడా చెప్తూ మా చిన్నప్పుడు మేము ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరికి ఫ్యాన్స్. ఒక రకంగా అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎక్కువ ఇమిటేట్ చేసేవాళ్ళము. మా డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ అవన్నీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కాలేజీ రోజులు ఎక్కువ ఉండేది అన్నారు. అటువంటి అక్కినేని గారితో మీరు అనేక సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది తలుచుకున్నప్పుడు 50 ఏళ్ళ మీ జీవితాన్ని మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే అసలు చిన్నప్పటి నుంచి కూడా నాగేశ్వరరావు గారి అభిమానిగా ఆయన మొట్టమొదటిసారి ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి ఆనంద్ బాబు అని ఇప్పుడు లేరు, నో మోర్, ఆయన పెళ్లి ఏలూరులో జరిగింది. ఎల్వి ప్రసాద్ గారి అక్కినేనే. ఆయన మాకు దగ్గర బంధుత్వం ఉంది ఎల్వి ప్రసాద్ గారితో. అప్పుడు పెళ్లికి శుభలాగా మాకు కూడా పంపితే పెళ్లికి వెళ్ళాం. సినిమా యాక్టర్లు అందరూ వచ్చారు. అందరినీ చూసాం. నాగేశ్వరరావుకి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలని కూడా ప్రయత్నం చేశాను, కుదరలేదు. అప్పుడు అనుకున్నాం ఎప్పుడైనా సరే ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుని ఆయన పక్కన నుంచొని ఫోటో దిగాలి అని. అది చివరికి ఈ విధంగా నెరవేరటం, ఆయనతో కలిసి చేయటం. మరి ఆయన సినిమాల్లో బోల్డెన్ సినిమాల్లో హీరోగా సెకండ్ హీరో. మొట్టమొదటి అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద సినిమా తీసేటప్పుడు మొదటి సినిమాలో కళ్యాణ్ సినిమాలో నాకు హీరోగా ఇచ్చారు. నేను అడిగాను, సార్ స్టూడియో పేరుతో చేస్తారు, అన్నపూర్ణాదేవి గారు సమర్పించమన్నారు, మీ స్టూడియో పేరుతో చేస్తారు, మీరు చేయకుండా నాకు ఇస్తున్నారు ఏంటి అంటే, ఈ క్యారెక్టర్కి నాకంటే నువ్వే కరెక్ట్గా సూటబుల్ అవుతావు, నా ఇమేజ్ ఎక్కువ అవుతుంది. అంటే కథకు పాత్రకు వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్. సార్ మన బాలకృష్ణ గారు ఎలాగైతే టీనేజ్లో ప్రారంభ దశలో మీరు ఆయనతో ఎలాగైతే అన్నదమ్ములుగా మెరిగారో, అలాగే చిరంజీవి కెరీర్ ప్రారంభంలో మన ఊరి పాండవుల సినిమాతో మీ అనుబంధం అలాగే ఉంది. అలాగే ఈ 50 ఏళ్ల ప్రయాణంలో వీరందరూ కూడా మీరు వ్యాపారంలో ఎదిగారు, రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు, సినిమాల్లో ఎలాగో మీరు మీ పద్ధతిలో మీరు చేస్తున్నారు. బాలకృష్ణ ఇప్పటికీ అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. చిరంజీవి ఇప్పటికీ ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు, మెగాస్టార్ హీరోలుగా ఉన్నారు, అది గొప్ప మెగాస్టార్గా ఉన్నారు కదా. వాళ్ళ ప్రయాణాన్ని, మీ అనుబంధాన్ని రెండు గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే వాళ్ళ ప్రయాణంలో నిజంగా చాలా సాధించారండి. డెఫినెట్గా వాళ్ళు సాధించినంత నాకు సాధించడానికి అవకాశం లేకపోయింది. నేను కొంచెం లేట్ ఎంట్రీ అవడం వల్ల కానీ ఏదైనా కానీ, లేకపోతే నేను చేసే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని బట్టి కానీ. వాళ్ళిద్దరూ ఆల్రౌండర్స్. చిరంజీవి గారు ఆల్రౌండరే, బాలకృష్ణ గారు ఆల్రౌండరే. ఏ పాత్ర అయినా వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. నా పాత్రలు ఏంటంటే ఎక్కువగా నేను మహిళా ఇంపార్టెన్స్, అంటే ఒక మేము నిర్మాణం చేసిన సినిమాలు కూడా చూసుకుంటే మేము 25 సినిమాలు తీసాం. అందులో కూడా యాక్షన్ సినిమా తక్కువ, మిగిలిన అన్నీ కూడా ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్, స్టోరీ ఓరియంటెడ్. అంటే మీరు మీ గురువు గారు దాసనారాయణరావు గారే కదా 100%. ఆయన మొదటి నుంచి ఏమంటారు, కథే హీరో అంటుంటారు. అంతే కదా, కథే హీరో. పాత్ర హీరో కనిపించకూడదు, నటుడు కనిపించకూడదు, పాత్రలు కనిపించాలి, కథే హీరో అంటారు. మీ జైబేరి కానీ అంతకుముందు మీ సంస్థ ద్వారా కానీ ఇచ్చిన 5 సినిమాలు తీశారు, అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ కథే ప్రధానంగా నడుస్తుంది కదా. అంతే, సో కథ ప్రధానమే కాకుండా నేను యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఆ కథకు నేను సూటబుల్లా కాదా అని చెప్పి 25 సినిమాల్లో నేను నటించాల. అవునవును,
ఓ 3-4 సినిమాల్లో నటించలేదంటే నాకు తగ్గ పాత్ర లేదనేది ఒకటి. ఆ పాత్రకి ఓ మహేష్ బాబు ఉంటే బాగుంటుంది, ఒక శోభన్ బాబు గారు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఒక కృష్ణ గారు ఉంటే బాగుంటుంది, ఒక రామారావు ఉంటే బాగుంటుంది. అట్లా అనుకొని ఆ సూటబుల్ క్యారెక్టర్ని తీసుకున్నాను తప్ప నా సినిమా నా బ్యానర్ కాబట్టి అన్నీ నేనే ఉండాలని ఎప్పుడు అనుకోను. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ సూత్రం మీరు ఆలోచించారు కదా, ఈ సూత్రం పైన అక్కినేని గారి ప్రభావం ఉందా? ఎందుకంటే ఆయన అన్నపూర్ణ ద్వారా సినిమా తీసి ఆయన హీరోగా యాక్టివ్ ఉండి కూడా ఆయన ఉండకుండా మీకు ఆ పాత్ర మీరు బాగుంటారని పెట్టడం అది మీకని పనిచేసిందా? డెఫినెట్గానండి. అసలు అది పెద్ద ప్రిస్టేజ్ కదా. అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ బిజినెస్ నేను హీరోగా చేశాను అంటే ఎన్టీ రామారావు పక్కన తమ్ముడుగా చేసి ఇది ఎట్లా కదా ప్రేమనగర్ లాంటి సినిమాల్లో ఆయనతో పాటు ఫ్రెండ్ లాగా చేసి ప్రేమాభిషేకం అవన్నీ కూడా బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ కదా, చాలా క్యారెక్టర్స్ మంచి. నేను ఉంటుంది సార్, మీ సినిమా మీ నిర్మాణ సంస్థ ద్వారా తీసిన సినిమాలలో ఆ సినిమాకు ఆ కథ పరంగా ఎవరి హీరో అయితే బాగుంటుందని చెప్పి నేను కాకుండా దీని మహేష్ బాబు అయితే బాగుంటుంది, దీనికి వీలైతే బాగుంటుంది, దీని శోభన్ బాబు అయితే బాగుంటుందని మీరు చేశారు కదా. దీనిపైన ఆయన అన్నపూర్ణ ద్వారా ఆయన హీరోగా కాకుండా మిమ్మల్ని పెట్టిన ప్రభావం ఆయన ద్వారా వచ్చిందా, అక్కినేని ద్వారా? మీ సొంత ఆలోచన ఇది? అంటే నేను యాజ్ అ బిజినెస్ మ్యాన్గా నేను ఒక్కడికి చూస్తాను. మనం ఏ సబ్జెక్ట్ది సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఆ సినిమాకి సూటబుల్ హీరోని పెట్టుకోవాలి. అందుకని అదే అందుకని నేను ఉన్నానా లేదా అనేది కాదు, నాకంటే ఈ క్యారెక్టరు మహేష్ బాబు చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ క్యారెక్టరు బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టరు శోభన్ బాబు గారు చేస్తే బాగుంటుంది అని అలా చేసాం. ముగ్గురు మిత్రులని సినిమా తీసాం. అవును, శోభన్ బాబు గారిని హీరోగా, సెకండ్ క్యారెక్టర్ చంద్రమోహన్ గారు. అవును, అంటే బిజినెస్ కూడా ఆలోచించాలి. అంతే యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా నా సినిమా కాబట్టి నా బ్యానర్ కాబట్టి నేనే పెద్ద క్యారెక్టర్ చేయాలి, నేనే మెయిన్ క్యారెక్టర్ ఉండాలి నేను ఎప్పుడు అనుకోవాలి. అంటే అలా ఆలోచిస్తే నిర్మాతగా ఫెయిల్ అయినట్లే. నిర్మాతగా ఫెయిల్ అయినట్టే. నేను నాలో నిర్మాత సక్సెస్ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అంటే నేను బిజినెస్ మ్యాన్గా సక్సెస్కే కోరుకుంటాను. అదే అంటే నిర్మాతగా ఉన్నప్పుడు నిర్మాతగా ఆలోచించాలి, హీరోగా ఉన్నప్పుడు హీరోగా ఆలోచించాలి, పొలిటీషియన్ ఉంటే పొలిటీషియన్గా ఆలోచించాలి, బిజినెస్ ఉంటే బిజినెస్గా ఆలోచించాలి అనేది అది డివైడ్ చేసేసుకుంటారు. అతడు లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా మీరే నిర్మించారు, దాదాపు 5 సినిమాలు తీశారు. మీ బ్యానరు వచ్చిన సినిమాలన్నీ ఒక మంచి సినిమాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అనేది అందరికీ తెలిసిందే. మీ బ్యానర్ నుంచి మంచి సినిమాలు అంటే పెద్ద పెద్ద హీరోలను పెట్టి 100 కోట్లు పెట్టకపోయినా కానీ ఒక మంచి సినిమాలు రావాలని ఎప్పటి నుంచో వస్తాయని అనుకుంటున్నారు, మీరు కూడా చేద్దాం అనుకుంటున్నారు. అది ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకంటే ఆలస్యం అవుతుందంటే ట్రెండ్ మారిపోయిందండి. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో నేను రాజకీయాల్లో ఉన్న ఈ 10 ఏళ్లలో కానీ వచ్చిన తర్వాత కానీ ఇవాళ ట్రెండ్ మారిపోయింది. ఇదివరకటి రోజులు అంటే సోషల్ డ్రామాస్ ఎక్కువ, ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ, లేకపోతే పౌరాణికాలు ఎక్కువ, జానపదాలు ఎక్కువ. ఇవాళ ఎన్ని లేవు అసలు. ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ ఫార్ములా మారిపోయింది. తెలుగు సినిమా అనేది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకోకుండా మొత్తం బాగా ఫేమస్ అయిపోయింది. ఇవాళ వరల్డ్ వైడ్ ఒకే రోజు సినిమా రిలీజ్ చేయగలిగినటువంటి స్టేజ్కి మన తెలుగు సినిమా ఎదిగిందంటే మనకి దానికి తగ్గట్టు సినిమాలు తీయాలి తప్ప మళ్ళీ ఏదో కుటుంబ సినిమా ఏదో చేస్తానంట్లా ఏదో ఒక సబ్జెక్టు, ఒక ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ చూసుకోవాలి. అందులో పెద్ద కాస్టింగ్ పెట్టాలని నేను అన్ను, బట్ సబ్జెక్ట్ మాత్రం ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అనగానే ఈరోజు అందరూ ఏంటి అనేది బొడ్డు, పళ్ళు, యాపిల్ పండ్లు, పువ్వులు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు తీస్తాడని అందరికీ పరిచయం. కానీ ఆయన జ్యోతి లాంటి అద్భుతమైన క్లాసిక్స్ లాంటి సినిమాలు తీశాడు, అందులో మీరు నటించారు. సో అది తలుచుకున్నప్పుడు అటువంటి సినిమాలకి ఈరోజు మార్కెట్ లేదంటారా? లేదు, మార్కెట్ డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ చూడండి, మన అదేది బలగం సినిమా హిట్ అవుతుందని ఎవరన్నా అనుకున్నామండి? సూపర్ డూపర్ హిట్ అయింది, మంచి పేరు వచ్చింది, మంచి అవార్డులు వచ్చినాయి. పెట్టుబడి చాలా తక్కువ కదా, పెట్టుబడి తక్కువ. అదే అట్లా ఉండాలి. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మీకు ఫీలింగ్ కలదా? ఉంది డెఫినెట్గా. అలాంటి సబ్జెక్ట్ ఏదో చూస్తున్నాం కానీ ఇంతవరకు మాకు ఎవరు వచ్చి చెప్పినా కూడా మళ్ళీ ఎన్నో చూసిన పాత చెత్తకాయ పచ్చడి లాంటి కథలే చెప్తున్నాను. ఒక న్యూ పాయింట్తో వచ్చిన ఎవరు రావట్లేదు నా దగ్గరికి. ఫార్మేట్ చెప్పడం ఒక ఫార్ములా, ఒక ఫార్మేట్తో వస్తున్నారు, కొత్తదనం అనిపించట్లేదు. అంటే ఈ రోజు ట్రెండ్కి సూట్ అవ్వాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండాలి, మన బ్యానర్కి ఒక రెస్పెక్ట్ ఉంది కదా, దాన్ని కాపాడుకోవాలి, ఫైనాన్షియల్గా ప్రాఫిటబుల్గా ఉండాలి, ఇన్ని ఆలోచిస్తున్నారు. టైం అండి, బట్ డెఫినెట్గా మీ బ్యానర్ 2-3 సంవత్సరాల్లో డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎక్కువ మీరు మీ సినిమాల్లో ఎక్కువ హీరోయిన్గా జయసుదే ఉంది కదా ఎక్కువ, అది అనుకోకుండా జరిగింది? ఎలా జరిగింది? అనుకోకుండా జరిగింది. క్యారెక్టర్స్ అట్లా వచ్చాయి. ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్టుగా జ్యోతి వచ్చిన తర్వాత మా కాంబినేషన్ చాలా బాగుంది అని చెప్పి జ్యోతి బాగా సక్సెస్ అయింది. జ్యోతికి ముందు తిరుపతి సినిమాలో దాసరి గారి డైరెక్షన్లో చేసిన దాంట్లో కూడా ఉన్నాం కానీ మాకు డైరెక్ట్గా హీరోయిన్గా లేదు. బట్ ఆఖరిలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది ఉంది. కానీ తిరుపతి చాలా హిట్ కదా. మీకు రాజా రామ్మోహన్ అనే పేరు ఎందుకు పెట్టారు సార్? అంటే మా నాన్నగారు ఆయన పొలిటికల్ ఇది ఎక్కువ అండి, ఆయనకి బాగా స్వాతంత్ర సమరయోధుడు ఆయన. అందుకని నా పేరు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారు.
మా తమ్ముడి పేరు వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. తిలక్ గారు బాలగంగాధర తిలక్ దీంతో రాజా రామ్మోహన్ తర్వాత కాలేజీలో రాజాబాబుని పేరు పిలిచే అది అంటే రాజా రామ్మోహన్ రాయ్ అని ఇంత పిలవలేరు కదా, అందుకని చిన్నప్పుడు రాజబాబు అనేవారు. స్కూల్కి వెళ్ళాము నీ పేరేంటాడు రాజబాబు అని చెప్పి, అది ఎస్ఎల్సి రిజిస్టర్లో అట్లా కూడా రాజబాబు అని వచ్చేసి ఇక అందుకని అది పర్మనెంట్ అయింది. సినిమాలోకి వచ్చిన ఆల్రెడీ ఇంకో రాజబాబు ఉన్నాడని మురళీమోహన్గా మార్చాడు. దాసరి గారు పెట్టిన పేరు ఇది కాదు, అట్లూరు పూర్ణచంద్రరావు. ఆయనే నా మొదటి సినిమా జగమమ్మ ఇచ్చిన ఆయనే మార్చారు. ఈ 50 ఏళ్ల మీ ఉత్సవాల సందర్భంగా మీరు అటూరు పూర్ణచంద్రరావు గారిని పిలిచారు, ఇంకొక కారు కూడా బహుమతిగా ఇచ్చారు. అది ఎందుకు మీకు అది ఇవ్వాలనిపించింది సార్? అంటే పెద్దవాడు అయిపోయాడు కదా. గురుదక్షిణ లాగా ఆయన కార్లు, ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి, కొనుక్కోలేడని కాదు, బట్ ఒక గుర్తు కోసం, నాకు ఒక ఆత్మ సంతృప్తి కోసం, నా గురువు గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిని నేను సత్కరించుకోవాలి అనే ఆలోచనతో వచ్చిందే తప్ప ఆయన కారు కొనుక్కోలేక కాదు, ఆయన దగ్గర కారు లేక కాదు. ఆయన కూడా చాలా ముందు వద్దు అన్నారు, కానీ సార్ నా గుర్తుగా నేను ఇస్తున్నానండి, నా ఆనందం కోసం ఇస్తున్నానండి అంటే స్వీకరించారు కావాలని. సో ఆయన చేయి కూడా చాలా మంచి చేయని మనం లేకపోతే ఇన్ని రోజులు ఎలా ఉండగలుగుతామండి. అదే ఈ జైభేరి కూడా మన గిరిబాబు దగ్గర నుంచి మీరు తీసుకున్నదే కదా, అంతే కదా? అది గిరిబాబు బ్యానరు. నేను మొదటి సినిమా తీసింది రామదండ అనే ఒక సినిమా తీసాను. ఆ రామదండ సినిమా తీసినప్పుడు మురళీ చిత్ర అనే బ్యానర్ పెట్టుకున్నాం. సింహగర్జన ఒకటి కృష్ణ ఆయన చేశాడు. దేవతలారా దీవించండి అని ఒకటి సూపర్ హిట్ అయింది. ఆ మూడో సినిమాకి నన్ను హీరోగా బుక్ చేశాడు. ఆ రోజు షూటింగ్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే క్లాప్ బోర్డు మీద జైబేరి అని లేకుండా మాధవి చిత్ర అని ఉంది. ఇదేంటయ్యా జైబేరి కదా, నీ మన బ్యానరు మాధవి చిత్రం పెట్టామంటే మా అమ్మాయి పేరు పెట్టుకున్నాను అన్నాడు. మరి జైబేరి ఏం చేస్తావు ఇక అది పక్కన పెట్టేసాను. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇవ్వు, నాకు చాలా బాగా నచ్చిన ఇది జైబేరి అంటే ఒక విజయ మూవీస్ లాగా అది కావాలంటే తీసుకోవాలన్నాడు. దాన్ని తీసుకున్నాం. అది తీసుకున్న కాడికి నా సినిమాలన్నీ జైబేరి మీద తీశాను. మా రియల్ ఎస్టేట్ అంతా జైబేరి మీదే ఉంది. మా ఆటోమొబైల్ బిజినెస్ ఉంది, ఆటోమొబైల్ బిజినెస్ అంతా కూడా ఇదే. అన్ని జైబేరి ప్రాపర్టీ, జైబేరి గ్రూప్, అన్ని జైబేరి. పేరులో జై ఉంది కదా, జై ఉంది. పాజిటివ్ నోట్ ఉంది చూడగానే వినగానే. సో అది మీకు బాగా ఉపయోగపడింది. తర్వాత మీరు సినిమా, రాజకీయాలు, వ్యాపారము, సేవ, ఇన్ని రంగాలు ఉన్నాయి, ఆధ్యాత్మికం, భక్తి, ఇవన్నీ ఉన్నాయి. బిజినెస్లోకి వస్తే రియల్ ఎస్టేట్లో మీరు శోభన్ బాబు యొక్క ప్రభావంతో వచ్చారని అందరికీ అనేకసార్లు చెప్పారు. అందులో గ్రాండ్ సక్సెస్ అయ్యారు, బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు. వీళ్ళు జరుగుంటే మనం చూసుకోకలేదనే ఒక విశ్వాసాన్ని మీరు తీసుకొచ్చారు. ఇప్పుడున్న వాతావరణంలో రియల్ ఎస్టేట్లో ఎవరెవరో రియల్ ఎస్టేట్కి వచ్చేస్తున్నారు, రకరకాల వాళ్ళు వచ్చేస్తున్నారు. భూములు విషయాల్లో కానీ చాలా అవతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, చాలా ఘోరాలు, హత్యలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, దేశమంతా అంతే ఉంది. సో మన తెలంగాణ 2 రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం రియల్ ఎస్టేట్ బాగాలేదని విన్నాం మొన్నటిదాకా. ఇప్పుడు తెలంగాణ చాలా బాగుంది, ఆంధ్రప్రదేశ్ బాగాలేదన్నారు లాస్ట్ ఒక 5 ఇయర్స్, కొన్ని ఇయర్స్ పాటు. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు, తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది? తెలంగాణ ఆల్రెడీ బాగా డెవలప్ అయిపోయిందండి. వాళ్ళ తెలంగాణలో ఒక తెలుగుళ్ళే లేరు, వాళ్ళ ఆల్ స్టేట్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఎంప్లాయీస్ గారని, వ్యాపారం గారని, ఎన్నో రకాలుగా. అలాగే ఇంటర్నేషనల్ కంపెనీస్, బోల్డెన్ కంపెనీస్ వచ్చేసి సాఫ్ట్వేర్. ఇక్కడ తెలంగాణలో రియల్ ఎస్టేట్కి ఏ విధమైన డోకా లేదు. కాకపోతే ఏంటంటే చాలామంది ఇప్పుడు కావాల్సిన డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉంది. దాని మూలంగా డల్ అయింది తప్ప ఇక్కడేమి డౌన్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు గ్రోయింగ్ సిటీ, క్యాపిటల్ వచ్చిన తర్వాత ఇంకా చాలా గ్రో అవుతుంది. ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సగటు మనిషికి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కానీ మీరు ఆంధ్రప్రదేశ్ను సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు డెఫినెట్గా మనం సజెస్ట్ చేయటువంటి అంటే మార్కెట్ ఒక అనాలిస్ట్గా మీకు తెలిసిగా డెఫినెట్గా చేస్తారు. ఎప్పుడు కూడా అంటే గ్రోయింగ్ సిటీలో తీసుకుంటే ఏముందంటే ప్రైసెస్ ఎక్కువ పెరుగుతాయి. ఇదేమో ఆల్రెడీ గ్రో అయింది బాగా, వాటికే పీక్కి వెళ్ళిపోయింది రేట్లు. అది కాదు సార్, అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పేరుతోటి రేట్లు నోటుకు వచ్చినట్లు చెప్తున్నారు, పెరిగిపోతున్నారు. ఇది ఎంతవరకు ఆరోగ్యదాయకం? ఆ ల్యాండ్ కాస్ట్ అనేది గ్రాడ్యువల్గా పెరగాలి కదండి, సహజంగా పెరగాలి. కానీ ఆర్టిఫిషియల్గా పెంచేశారు. కోకాపేటలో 100 కోట్లు అంటారు, ఇక్కడ 3 లక్షలు అంటారు, 100 కోట్లు 3 లక్షలు అంటారు. 100 కోట్లు అనే మాట ఎక్కడైనా 100 కోట్లు పెట్టుకుంటే దాంట్లో కట్టడానికి ఎంత అవుతుంది? ల్యాండ్ కాస్ట్ ఎక్కువైపోద్ది. 80% ల్యాండ్ కాస్ట్ అవుద్ది, మిగిలిన కాస్ట్ అంతా కలిపితే 20% అవుతుంది. అలా ఉండకూడదు. అవును, ల్యాండ్ కాస్ట్ ఎప్పుడు కూడా 20-25% పెంచకూడదు. సార్ ఒకప్పుడేమో ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉండి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉండేది, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడేమో రివర్స్ అయిపోయి ల్యాండ్ రేట్ పెరిగిపోయి ఇష్టం పెరిగిపోయి కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏం తగ్గల, దాని ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుంది. షేరింగ్ అంటున్నారు,
షేరింగ్. కన్స్ట్రక్షన్ ఎలాగో మెటీరియల్ పెరిగింది, లేబర్ పెరిగింది, అది కూడా విపరీతంగా పెరిగింది. బట్ కంపారిటివ్గా అదే దాని మూలంగానే ఏమవుతుందంటే ఇవాళ ఉన్న కాంపిటీషన్ మూలంగా కానీ, ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవటం మూలంగా కానీ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ కట్టాలంటే కట్టలేకపోతారు. అదే సార్, విల్లాస్ కట్టాలంటే ఒక 50 కిలోమీటర్లో 40 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సిటీలో ఉండేవాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటారు, ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, విల్లాసే కావాలనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. విల్లా కూడా అందుబాటులో, ప్రజలకు అందుబాటులో, ఒక మధ్యతరగతి వారికి అందుబాటులో కట్టాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మధ్యతరగతి అంటే 200 గజాల స్థలం కొనాలంటే మూల గజం 40,000 వేసుకుంటే 80 లక్షల స్థలంకి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు 40,000లో మీకు ఎక్కడ దొరకలేదు. వాళ్ళంతా 1,00,000, 2 లక్షలు. ఇప్పుడు మనం కూర్చొని ఈ ఆఫీస్ ఉన్నది నేను 1,200 గజం అమ్మే. గజం 1,200. ఏ ఇయర్ సార్ అది? 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎంత సార్ ఇక్కడ? ఇప్పుడు 2 లక్షల పైన ఉంది. 2 నుంచి 3 మధ్యలో పెరిగిపోయింది. అంటే మెయిన్ రోడ్ కూడా కదా ఇది. ఇదంతా మీరు వేసిన కాలనీ కదా? ఇదంతా మేము చేసింది. మీరిచ్చే అడ్వైజ్ ఏంటి సార్ ప్రభుత్వాలకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, మన మామూలు సగటు ప్రజలకు కానీ ఎటువంటి ఆరోగ్యకరమైన ప్రయాణం జరగాలి రియల్ ఎస్టేట్లో అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే రియల్ ఎస్టేట్ అని ఆ పేరు ఎవరు పెట్టిందో నాకు తెలియదు, కానీ రియల్లీ ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్గానే ఉండాలి తప్ప దీన్ని అన్యాయాలు చేసేది, లేకపోతే కుక్కప్ చేసి రేట్లు పెంచేసి చేసేది అది జరగకూడదు. రీసెంట్గా ఈ మధ్యన ఏదో ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేస్తే మీకు ఇంత పర్సెంటేజ్ చేస్తాం, అంత చేస్తామని చెప్పి చేసిన వాళ్ళు అందులో దిగి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అట్లాంటివి జరగకూడదు. నేను ఇన్నేళ్ళు అయినా నేను మొదట వచ్చేటప్పుడు కూడా నన్ను కొంతమంది డిస్కరేజ్ చేశారు. నువ్వు నీలాంటాడు పనికిరాడు ఇక్కడ రియల్ ఎస్టేట్కి, నువ్వు చేయలేవు, బ్యాడ్ టైం వస్తుంది నీకంటే నేను చెప్పా, కాయిన్కి ఒక సైడే చూస్తాను, నేను రెండో సైడ్ చూస్తాను. ప్రతి వ్యక్తి కూడా నాకంటూ నా సొంత ఇల్లు ఉండాలి అనేది కోరుకుంటాడు. ఇల్లు కట్టుకోలేనంటే కనీసం స్థలం కొనుక్కుందాం, 100 గజాల స్థలం కొనుక్కుందాం అనుకున్నాడు. డబ్బులు చిన్న ఇల్లు ఏదో కట్టుకోవచ్చు అని. అలాంటి కళలు నేను రిజర్వ్ చేసే వ్యాపారం ఇది. ఆ వ్యాపారాన్ని నేను నీతిగా నిజాయితీగా చేయాలి. నా దగ్గరకు వచ్చి కొన్న వాళ్ళు ఎవరు కూడా నష్టపోకూడదు, లబ్ధి పొందాలి కానీ నష్టపోకూడదు అనేది పెట్టుకున్నా. అది ఈ రోజుకి అదే పాటిస్తున్నా. అందుకనే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నేను వాళ్ళు బిజినెస్ అయితే చాలా చేశాను, కానీ వాళ్ళలాగే కోట్లు సంపాదించాలి. టర్నోవర్ ఎక్కువ ఉంటుంది కానీ టర్నోవర్ ఉంటుంది కానీ ప్రాఫిట్ సైడ్గా నేను తక్కువ పెట్టుకున్నాను. ప్రైస్ 100% ట్యాక్స్ కడతాను నేను. అంతా వైటే నా సేల్స్ అంతా కూడా వైటే. 100% ట్యాక్స్ కడతాను, 40% ట్యాక్స్ కడతాను. కొన్ని బ్రాండ్లు ఉన్నాయి, పేర్లు నేను చెప్పడం కరెక్ట్ కాదు. కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. ఆ బ్రాండ్ పేరు మీద అపార్ట్మెంట్ కడుతున్నారు, ఆ బ్రాండ్ పేరు మీద విల్లాస్ కడుతున్నారు. అది అపార్ట్మెంట్ అనుకుందాం. ఆ బ్రాండ్ మామూలుగా వేరే వాళ్ళకి అదే అపార్ట్మెంట్ వేరే బ్రాండ్ పేరు మామూలు వాళ్ళు కడితే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అనుకోండి, అదే వేరే వాళ్ళ బ్రాండ్ కడితే అది 5 కోట్లు 10 కోట్లు అంటున్నారు. ఇది ఎంతవరకు మనం ఆలోచించుకోవాలి? కస్టమర్ ఆలోచించాలి. ఏదైనా మనకు తెలుగులో సామెత ఉంది, అది పెరుగుట విరుగుట కొరకే, ధర హెచ్చుట తగ్గుట కొరకే. అలా ఆర్టిఫిషియల్గా గ్రోత్ రాకూడదు. గ్రోత్ అనేది న్యాచురల్గా ఉండాలి గ్రోత్. అలా కాకుండా లాస్ట్ ఏమైపోయిందంటే ఎలక్షన్స్ ముందు కానీ ఏదైనా కానీ ఈ ఏరియా అంతా కూడా ధరలు పెంచేయటం, ప్రభుత్వం ఆక్షన్లు వేసేసి పెంచింది. అది మామూలుగా ప్రైవేట్ వాళ్ళకి ఉన్నది కాదు. అంతకుముందు 40 కోట్లు 30 కోట్లు 50 కోట్లు ఉన్నది ఒక్కసారిగా 100 కోట్లు చేశారు. తర్వాత ఏమో ఈ ఏరియా అంతా కూడా 110లో ఉన్నట్టు ల్యాండ్ది 110 ఎత్తేస్తాం అని ఇలాంటివన్నీ కూడా ఆశలు కల్పించేసి లేనిపోయి అన్నీ కూడా లబ్ధి పొందలేకపోయారు అలా చేసి. కానీ ఇండస్ట్రీ కొంచెం దెబ్బ కొట్టి కొనే వాళ్ళ కెపాసిటీ సరిపోదు కదా సార్? సరిపోదు. ఎలా కస్టమర్ ఎక్కడి నుంచి వస్తారు? ఎంత కష్టపడి ఎంతమంది 10 కోట్లు 5 కోట్లు పెట్టగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 50 లక్షలు అనేది పెద్ద అమౌంట్. 50 లక్షలు వాళ్ళు కట్టుకోగలగటం అనేదే పెద్దది. ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షలు మీకు ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడ వస్తుంది? అలాగే మీ ధరణి పోవటంలో కూడా మీరు నష్టం, రియల్ ఎస్టేట్ నష్టం జరిగిందా? నష్టం అంటే అవకతవకలు ప్రతి దాంట్లో ఉంటాయండి. డెఫినెట్గా చాలా అవకతవకలు జరిగింది. అవన్నీ సరి చేస్తున్నారు, కొత్త పరంగా చేయాలి. మీరు తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి కలిశారు సార్ మీ సినిమా పరంగా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ? అంటే అలా కలవలేదు, అఫీషియల్గా కలవలేదు, కానీ ఫంక్షన్స్లో కలిసాం. అదే మొన్న వెళ్ళినప్పుడు మన ఫంక్షన్లో కలిసిన రోజు కూడా అడిగా, ఒకసారి మీరు టైం ఇస్తే ఒకసారి వచ్చి కలుస్తానండి అని. నేను కలుద్దాం అనుకున్నది ఇదేంటంటే అవార్డ్స్ పెట్టండి, నంది అవార్డ్స్ని మీరు అందరూ రివైజ్ చేయండి అంటే. నా ఉద్దేశం ఏం చెబుదాం అనుకున్నా అంటే తయారు చేసుకున్నాం. ఇది కూడా 2 గవర్నమెంట్లో కలిపి నంది అవార్డ్స్ని కంటిన్యూస్గా చేయండి. కంటిన్యూస్గా ఎవరికాళ్ళు ఇండివిజువల్గా చేయొద్దు. ఓ సంవత్సరం తెలంగాణలో చేయండి, ఓ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో చేయండి. ఆ ఉత్సవానికి 2 ముఖ్యమంత్రులు రండి, ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఆ విధంగా చేస్తే అంటే దీనికి వాల్యూ ఒకటి పెరుగుతుంది. ఇప్పుడు మాకు తెలంగాణ ఎక్కువ సినిమా వాళ్ళకి, మాకు తెలంగాణ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తక్కువ కానీ, లేకపోతే అది ఎక్కువ ఇది తక్కువ కానీ లేదు. తెలుగు వాళ్ళే కదా, 2 కూడా మాకు సమానమే. అందుకని ఈ అవార్డ్స్ కూడా ఆ విధంగా చేస్తే ఇద్దరు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అవార్డు ఇచ్చి
సత్కరించిందంటే దాన్ని ఘనంగా చెప్పుకుంటాను. అంటే లాస్ట్ టైం చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-19 టైంలో కూడా గిరిబాబు గారిగా ఉన్నారు. ఆ టైంలో కూడా కీలకంగా మీరే చూశారని చెప్పన్నారు. ఆ నంది అవార్డు జరగలేదు. అదే ఒక 2-3 ఏళ్ళు బాగానే జరిగినాయండి, తర్వాత జరగల. ఇప్పుడు జడ్జిమెంట్ అయిపోయింది కానీ ఫంక్షన్ అయిపోయింది. అందుకని ఇద్దరు ముఖ్యమంత్రులకి నేను చెప్పదలుచుకుంది, వీలైతే ఒక జాయింట్ కమిటీ కనుక, జాయింట్ మీటింగ్ కనుక ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తే ఈ తెలంగాణ వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి మా సినిమా వాళ్ళు అందరు కలిసి కూర్చొని ఒక సెషన్ పెడితే దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది మా సలహాలు మేము చెప్తాం. వాళ్ళు ఉన్న అవసరాలను బట్టి చూసుకొని ఒక పెద్ద మనిషి చేసుకొని ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది. చంద్రబాబు దృష్టి తీసుకెళ్తారా? తీసుకెళ్తాం, డెఫినెట్గా తీసుకెళ్తాం. అలాగే ఎన్టీఆర్ పేరు మీద గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వం అవార్డు ఇచ్చేది గతంలో ఎవ్రీ ఇయర్, అది కూడా జరగట్లేదు. అలాగే మన రఘుపతి వెంకటరత్న ఆయన పేరు మీద అన్ని జరగాలి, అన్ని మూలన పడిపోయాయండి. అవన్నీ మళ్ళీ రివైవ్ చేయాలి, అన్నీ చేయాలి. మీరు మరి బాధ్యత తీసుకుంటారా వాటిలో? డెఫినెట్గా. అందుకే నేను మన రేవంత్ రెడ్డి గారిని అడిగాను, చంద్రబాబు నాయుడు గారు ఈ హడావుళ్ళు ఇప్పుడు మనం చెప్పిన ప్రయారిటీస్ బట్టి చూడాలంటే కొద్ది రోజుల ముందు అవన్నీ లైన్లో పెట్టాలి. లైన్లో పెట్టాక ఇది అందుకని కొద్దిగా టైం పడుతుంది, కానీ డెఫినెట్గా ఆయన దగ్గర కూడా కూర్చుంటాం. అయితే రేవంత్ రెడ్డి ఏమో ఆయన సభలో పాల్గొంటూ గద్దరు నంది అవార్డు పేరు ఉండదు, నంది అవార్డు పేరు తీసేస్తున్నాం, ఆ ప్లేస్లో గద్దరు అన్నారు. గద్దరు మహాగాయకుడు, అందులో డౌట్ లేదండి. 100% పెట్టిన దాంట్లో నీతి నిజాయితీ ఉంది, బాగుంది. కానీ గద్దర్ అవార్డ్స్ అనేది గద్దర్ అవార్డు ఇవ్వండి సపరేట్గా ఒక సంగీత కళాకారుడికో, నేపథ్య గాయకుడికో, లేకపోతే ఇంకోటో, కబు జ్ఞానం ఇవ్వండి. ఎందుకంటే ఆయనే రాసుకునేవాడు, ఆయనే పాడేవారు, ఆయనే సంగీతం చేసుకునేవారు. ఆ నేపథ్య గాయంలో సంగీతానికి సంబంధించి అవార్డు గద్దర్ అవార్డు అని పెడితే బాగుంటుంది. కానీ అవార్డ్స్ అనేది నంది అవార్డ్స్ లాగా ఇక్కడ ఇంకోటి ఏదో మయూరి అవార్డ్స్ అను ఇంకోటి ఏదో ఒక కామన్గా ఉండాలి తప్ప ఒకళ్ళ పేరుతో ఉండకూడదు. అంటే గద్దర్ పేరు మీద ప్రత్యేకంగా ఆయన గౌరవిస్తూ ఒక మంచి అవార్డు, నందిని మాత్రం సంపద అంటారు. ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు అని ఎందుకు ఇస్తున్నాం? మొట్టమొదటి తెలుగు సినిమా తీసిన వ్యక్తిగా ఆయనకి ఇస్తున్నాం రఘుపతి వెంకయ్య అవార్డు. అలాగే ఒక గాయకుడిగా, ఒక సంగీతగా, ఒక విప్లవకారుడిగా గద్దర్ అవార్డు ఇవ్వండి. అంతేకాని గద్దర్ స్టేట్ అవార్డ్స్ అని గద్దర్ అవార్డ్స్ అని అనకూడదు అని నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. ఆయన మీద వ్యతిరేకత, ఆయన అంటే నాకు చాలా గౌరవం. నేను అన్నది ఏంటంటే ఆయన పేరు మీద ఒక మ్యూజికల్ అవార్డ్సా లేకపోతే ఒక ప్రత్యేకమైన అవార్డు ఏదో ఎవరి ఇయర్ ఇస్తా ఉంటే అది బాగుంటుంది. ఇవ్వండి, బట్ నంది అనేది తప్పనిసరిగా మీరు నంది అని పెట్టకపోతే మీరు హంస అని పెట్టండి, లేకపోతే ఇంకోటి అని పెట్టండి. హంస ఆల్రెడీ మనకు ఉంది ఏపీలో ఉంది. చివరికి వస్తే హెల్త్, మెంటల్ హెల్త్, ఇప్పుడు శోభన్ బాబును మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం మనం. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. ఆయన స్పిరిచువల్ లేదు, బుద్ధుడిని అక్కడ నమ్ముతాడు, దైవాన్ని పెద్దగా నమ్మడు. అలా ఉంచితే మీకు అది కూడా ఉంది. మన వయసు కంటే తక్కువగా అనిపించడం, యాక్టివ్గా ఉండటం, హెల్తీగా ఉండటం, ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ దేన్ని ఎంతవరకు తీసుకోవాలి, అదే ఎలా డీల్ చేయాలి, మనకుండే ఈ కోపతాపాలను వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, బ్రెయిన్ ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా పాజిటివ్గా డ్రైవ్ చేసుకోవాలి, మెంటల్ హెల్త్. అలాగే ఫైనాన్షియల్గా పర్ఫెక్ట్ డిసిప్లిన్గా ఉండటం అనేది ఫైనాన్షియల్ హెల్త్. సమాజంలో మన ఆప్షన్స్ని కూడా మన గురించి మంచిగా మాట్లాడుకుంటూ చేసుకోవటము. రాగానే మురళీమోహన్ గారు వచ్చారు, అది స్వామి బాబు వచ్చారు, గౌరవంగా అది సోషల్ హెల్త్. తర్వాత స్పిరిచువల్ హెల్త్. ఇవన్నీ ముఖ్యమైనవి కదా. వీటన్నిటిలో ఆల్మోస్ట్ మీకు మంచి మార్కులే మీకు పడతాయి కదా. సో మీ 84 ఏళ్ళు, ఇప్పుడు మీకు 1940లో పుట్టారు, 84 ఏళ్ళు. మీరింత యంగ్గా ఉండటానికి చాలా మంది ప్రశ్న వేసి ఉంటారు, అడుగుతూనే ఉంటారు. అంటే ఫస్ట్ పార్ట్ జీన్స్ అండి. మా పేరెంట్స్ నాకు ఇచ్చిన జీన్స్. మా ఫ్యామిలీలో ఎవరికి కూడా షుగర్ కంప్లైంట్లు కానీ, బీపీలు కానీ ఏమి ఉండవు. మీకు లేదు. బీపీ కొంచెం సినిమాల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది, అంత ముందు లేదు. సినిమాల్లోకి వచ్చాక వచ్చింది కొద్దిగా. అది కూడా కంట్రోల్లోనే ఉంటుంది. షుగర్ అసలు లేదు మాకెవరికి కూడా. హెల్దీ ఇది. తర్వాత ఏంటంటే ఊరికే జీన్స్ బాగున్నాయి కదా అని మన ఇష్టం వచ్చినట్టు తినేసి మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఉండదు. మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. సిస్టమేటిక్గా భోజనం చేయటం, ఎంతవరకు తినాలి అంతవరకే. ఇప్పుడు ఇంత తింటాం అలవాటు అనుకోండి, అంత తింటేనే కడుపునట్టు ఉంటుంది. అలా కాదు ఇంతే తింటాను నేను అని దానికి అలవాటు చేసుకుని నేను 4 రోజులు కష్టంగా ఉన్నా, ఆ తర్వాత అంత తినేటప్పుడు సరిపోద్ది. వాటిని అలవాటు చేయటమే. సో జాగ్రత్తగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే కెనాట్. అంటే మీ హెల్త్ సీక్రెట్ అంటే ఏం చెప్పాలి సార్? క్రమశిక్షణ. జీన్స్ అనేది మన చేతిలో లేదు, జీన్స్ పేరెంట్స్ జీన్స్ 60% దాని ప్రభావం ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మా ఫాదర్ 96 years బతికారు, మా మదర్ 100 years బతికారు. అందుకని జీన్స్ ప్లస్ క్రమశిక్షణ అంటే మన శారీరక వ్యాయామం, యోగా, ధ్యానం, ఆహార నియమాలు. ఆహారంలో మన వెయిట్ ఎంత ఉన్నాం, ఎంత ఉండాలి, ఎంతవరకు ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నామా చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? ఆరోగ్యం మనం హెల్తీగా ఉండే సినిమాలో ఉండటం వల్ల వచ్చిందా, లేదా ఏమైనా ప్రభావం? లేదు, అంతకుముందు కూడా నేను బిజినెస్ చేసే రోజుల్లో కూడా పెళ్ళైన తర్వాత 1 yearలో 5 kgs పెరిగి ఇన్సూరెన్స్ చేయడానికి వెళ్తే ఏమండి లాస్ట్ ఇయర్కి 5 kgs పెరిగారు సార్, ఇంత పెరగకూడదు
అంటే అప్పుడే వెంటనే రాత్రిపూట భోజనం చేయటం అనేసి పుల్కాల్లోకి దిగాను. అప్పుడే 40s సినిమాల్లోకి రాకముందే 30sలో 30sలో కాదు, అంతే. సినిమా రాకముందు 30s, ఆ సినిమా నా 30sలో. మీ 30sలో అంతే కదా. ఇప్పుడు మీరు రైస్ అవాయిడ్ చేయమని కొంత ఇప్పుడు చెప్తున్నారు ఎక్కువ మంది. అది నేను ఒప్పుకోనండి. అది ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా రైస్ తింటాం అనేది లిమిటెడ్గా తింటాను. నేను కూర ఎక్కువ తిని రైస్ తక్కువ తింటాను. రాత్రిపూట మాత్రం ఏదో ఒకటి లైట్ టిఫిన్ లాంటిది చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రూట్స్ను రాగి దావా తీసుకుంటాను. అంతేనా? మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి? ఈవినింగ్ ఓన్లీ స్నాక్. నైట్ దోశ, డిన్నర్ టైం? అదే డిన్నరే, ఇంకా ఈవినింగ్ స్నాకే ఉండదు. ఇక ఓకే. డిన్నర్. ఆహార నియమాలు తక్కువగా తీసుకోవడము, క్రమశిక్షణ, వ్యాయామము, ధ్యానము, పూజ, ఇవన్నీ కూడా మీ హెల్త్ మనసు కూడా యాక్టివ్గా ఉండాలంటే ధ్యానం చాలా కంపల్సరీ. సార్ మీరు వ్యాపారంలో కానీ సినిమాల్లో మీరు అన్నారు కదా, సినిమాలకు వచ్చిన తర్వాత బీపీ వచ్చింది అన్నారు కదా, మరి ఈ వ్యాపారంలో ఇంకా బీపీ పెరగాలి యాక్చువల్గా, కానీ మీరు దాన్ని పెరగకుండా మెయింటైన్ అంటే దాన్ని నేను ఊరికే పరిగెత్తాలని ఎప్పుడు అనుకోలేదు. వ్యాపారంలో కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే దీంట్లోనే ఉన్నాను. అందుకనే ఒక్కసారి రేపు పొద్దుట లోపల కోట్లు సంపాదించాను నేను ఎప్పుడు. బ్యాలెన్స్డ్గా ఉండటం. బ్యాలెన్స్. కోపాన్ని మీరు ఎలా జయించారు సార్? కోపం అప్పుడప్పుడు నాకు కూడా వస్తుంది, రాదని కాదు కానండి, కంట్రోల్ చేసుకుంటాను. ఒక రోజు మొన్న రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఏదో అడిగితే నాకు చాలా కోపం వచ్చింది. ఆ రోజు ఉండి అరిశాను. తర్వాత అనిపించింది ఒక గంట తర్వాత, ఏంటి అతని మీద ఇట్లా అరిశాను, తప్పు కదా అని. నెక్స్ట్ డే అతనికి ఫోన్ చేశాను, సారీ అమ్మాయి ఏమనుకోబాకు, నేను మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఉన్నాను, అవే బెలెవరండి మీరే అదే అన్నాడు. మరి అది మన కంట్రోల్లో మనం ఉండాలి. అది కొంచెం ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంట్ ఫ్రెండ్గా. అంటే మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఎప్పుడు మీరు తెచ్చుకోరు కదా, ఎందుకు తెచ్చుకోగానే బట్ వస్తాయి, పరిస్థితులు వస్తాయి. థ్యాంక్ యూ సార్. మీరు 100 ఆరోగ్యంగా ఉండాలి, ఆ విధంగా ఆరోగ్యపరంగా కూడా స్ఫూర్తిగా నిలవాలి. జైభేర్ నుంచి మంచి సినిమా రావాలి, మీరు మీ సంకల్ప తగ్గట్టుగా టీటీడీ చైర్మన్ అవ్వాలి అని చెప్తూ థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే అన్నీ జరుగుతాయి.